మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మహోన్నతమైన మహిమ కలిగిన సర్వశక్తి కలిగిన ఘనమైన నామములో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే సేవకురాళ్ళందరికీ వందనాలు, అలాగే సేవకులందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ప్రత్యక్ష ప్రసారంలో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో సమకూర్చబడిన దేవుని ప్రియులందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. నిశ్చయముగా ఈ రాత్రి ఇక్కడ మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రార్థన ప్రభువు ఆలకించి అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు, ఘనకార్యాలు ప్రభు జరిగించునుగాక. విశ్వసించిన వారందరూ 7 సార్లు బిగ్గరగా ప్రభువును స్తుతించండి. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ స్థలములలో నుండి నా తండ్రి మీకు సహాయం చేయునుగాక. ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించు నా తండ్రి ముఖ కాంతి నిండుగా మెండుగా సమృద్ధిగా మీ మీద ప్రకాశింపచేయునుగాక. మంచిది. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. వర్తమానం అందించబడుతున్నప్పుడే అందుకు సంబంధించిన విన్నపం, అవసరం ఏదైనా ఉంటే వెంటనే మనస్సుతో మాట్లాడుతూ ప్రభుతో చెప్పండి. వర్తమానం ముగించిన తరువాత మీ యొక్క ఈ వర్తమానాన్ని అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా ప్రార్థన చేసుకోండి. నిశ్చయముగా మీ ప్రగతికి అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని నా ప్రభు కూలదోయునుగాక. మీ అభివృద్ధికి అవరోధంగా, ఆటంకంగా ఉన్న ప్రతి ప్రాకారాలు యేసు నామములో ఈ రాత్రి కూల్చబడునుగాక. గత కొద్ది సంవత్సరాలుగా ఏ ప్రాకారాలైతే మీరు దాటలేక ఇబ్బంది పడుతూ వచ్చారో ఈ రాత్రి నా తండ్రి సహాయాన్ని కోరుకోండి. నిశ్చయముగా నా దేవుని సహాయము వలన మీరు ప్రాకారాలు దాటబోతున్నారు. హల్లెలూయా. 18వ కీర్తన 29వ వాక్యాన్ని నేను చదువుతాను. 18వ కీర్తన 29వ వాక్యం. మొదటి లైనే కానీ రెండవ వరుసలో కానీ సాధారణమైన అంశం ఏంటంటే సహాయం, 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 దైవ సహాయం. చదువుతున్నాను. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును. మొదటి వరుసేమో ముఖాముఖిగా దేవునిని చూస్తూ ధైర్యంతో చెప్తున్నారు, నీ సహాయము వలన నేను సైన్యమును జయింతు. రెండోది, మీకులాంటి భక్తులకు చెప్తున్నాడు,
నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుతాను. బాగుంది. శనివారం రాత్రి నేను ఈ వర్తమానాన్ని ధ్యానిస్తూ కంపోజ్ చేసుకునేటప్పుడు ఇక మీదట రాబోయే రోజుల్లో పాటలు ఇలా కూడా రాస్తే బాగుంటుందేమో అనిపించింది. అదేమిటది? చరణాల్లో మొదటి 2 లైన్లు డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడుతూ, ఆ తర్వాత 2 లైన్లు విశ్వాస సమాజాన్ని ఉత్సాహపరిచేటట్లుగా రాస్తే బాగుంటుందేమో అనిపించింది. చూద్దాం. నా దేవుని సహాయం వలన, లేక నీ సహాయం వలన, అలాగని కేవలం దేవుని సహాయం మీదే మనం ఆధారపడి ముందుకెళ్దామా? మంచిది. కానీ సృష్టి ప్రారంభంలో దేవుడే చెప్పారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం అంటే, సో ఫార్ యాజ్ మై నాలెడ్జ్, నా అభిప్రాయం చెప్పమంటే 100% దేవుని మీద ఆధారపడే దైవ సహాయాన్ని పొందుకుని మనం ముందుకెళ్ళాలి. కానీ దేవుడే చెప్పారు, సాటి అయిన సహాయాన్ని నేను మీకు కలుగు చేస్తాను. నిజమే, దేవుడు సహాయం చేస్తారు, సహాయం చేస్తారు, సహాయం చేస్తారు అంటే ఎలా చేస్తారు? ప్రతి ఒక్కళ్ళ ఎండ్లకి మోటిచ్చి కిస్మిస్ తాతను ఏమన్నా పంపిస్తాడా? కాదు. సాక్ష్యాలు చెప్తారు. ప్రార్థన చేసుకున్నాం, 10 లక్షల రూపాయలు లోన్ కావాలని ప్రార్థన చేసుకున్నాం, అది ససేమిరా మీకు రాదు, మీకున్న పరిస్థితిని బట్టి, మీకున్న రేషన్ కార్డుని బట్టి అసలు రాదు మీకు అన్నారు. దేవుడే సహాయం చేసి 10 లక్షల లోన్ మాకు అంటే, దేవుడే అంటే సంతకం ఏమైనా దేవుడు పెట్టాడా? కాదు. ఆఫీసర్ మనస్సు దేవుడు మార్చి భక్తుల మీద కనికరాన్ని చూపెట్టాడు. దేవుని సహాయం. ఇట్లా దేవుని సహాయాన్ని పొందుకుంటాం. దావీదు అంటారు 2 మాటలు, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించునుగాక. మొదటి వరుసలో సైన్యాన్ని జయిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎవరి సైన్యం? ఆ సైన్యానికి అధిపతి ఎవరు? సైన్యము అధిపతి అంటున్నాం కదా. వాడి రాజ్యం ఎక్కడుంది? వాడి రాజ్యం ఎలా ఉంటుంది? నా మాటలు అర్థమవుతున్నాయా? నీ సహాయం వలన నేను సైన్యమును జయిస్తాను. ఆ సైన్యం అనేది ఎవరిది? ఆ సైన్యంలో ఎవరున్నారు? ఆ సైన్యానికి అధిపతి ఎవరు? జనకుడు ఎవరు? ఆ సైన్యం అంటే అధిపతి ఉన్నాడు అంటే వాడి రాజ్యం ఎక్కడుంది? వాడి రాజ్యం ఎలా ఉంటుంది? ఆలోచించాలి. 2, దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? నిజమే, మనమందరమీ ఆరాధించే ఒక దైవం యేసుక్రీస్తు. ఆయన్ని మనం ఏమనుకుంటాం? రాజాది రాజా, రవికోటి తేజ, రమణీయ సామ్రాజ్య పరిపాలక. మనం ఆరాధించే దేవునికి కూడా ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం నటనలు, నరహత్యలు లేని రాజ్యం, అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు లేని రాజ్యం. ఆ దేవునికి కూడా ఒక సైన్యం ఉంది. యేసుబాబు పుట్టినప్పుడు దేవదూత సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకి ఇష్టులైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం అనౌన్స్మెంట్ చేసిన ఆ దేవదూతతో కలిసి పరలోక సైన్య సమూహం అంతా, సైన్యం దగ్గర ఏముంటాయి? తుపాకులు, అవి ఇవి మారణాయుధాలు ఉంటాయి. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూత ఈ చరణం ప్రారంభించాడో, ఇక సైన్య సమూహం అంతా వాళ్ళు తుపాకులు, AK-47, 57, 97 అన్నీ పక్కన పడేసి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ఎస్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు మీకు పుట్టాడు అని గబ్రియేలు దేవదూత చెప్పడం ఆలస్యం. పరలోక సైన్య సమూహం అంతా అదే. మీరు జాగ్రత్తగా గమనిస్తూ వస్తే దావీదు అంటారు, సాతాను గాడికి ఒక రాజ్యం ఉంది, వాడికి ఒక సైన్యం ఉంది, ఆ రాజ్యానికి వాడు జనకుడు. వాడి రాజ్యం ఎట్లుంటుంది? దేవుని నాయస్ వస్తుందిరా. వాస్తవంగా దేవుడు మనల్ని అందరినీ, ఎక్కడో పుట్టి పెరిగిన మనలందరినీ కల్వరి శిలువ రక్తపు బంధం చేత మనలందరినీ దేవుని రాజ్య వారసులుగా మార్చాడు ఆయన. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసయ్య గారు ఆ పాటలు అంటారు, నీ రాజ్య పౌరునిగా నన్ను. అవును, ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. ఇంకా మన భారతదేశాన్ని గురించి మాట్లాడాలంటే ఈ భారతదేశంలో కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా అష్టదరిద్రం ఇంకెక్కడ లేదు కనుక. ఎందుకంటే కులాల కుంపట్లో కులమనే గజ్జి తారాస్థాయిలో తాండవమాడుతున్న ఈ రాష్ట్రంలో అనేక కులాలు, వర్గాలు, వర్ణాలు, జాతులు, భాషలు అంటావా, మనల్ని అందరినీ క్రీస్తు యేసు శిలువ రక్తపు బంధం చేత ఒక్క రాజ్యముగా మనల్ని చేశారు. దావీదు అంటారు, అక్షరానుసారంగా మనం గమనిస్తే దావీదు బోలెడంతమంది శత్రువులతో, ఆ శత్రు రాజ్యాల సైన్యాలతో పోరాడాడు, జయించాడు. దేవుడు జయమిచ్చాడు, ప్రాకారాలు దాటాడు, రాజ్యాలు స్వతంత్రించుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. కన్వర్ట్ చేసి చెప్తున్నాను, కన్వర్ట్ చేసి మాట్లాడుతున్నాను. క్రైస్తవ ఆత్మీయ జీవితం అనేది పోరాటాల పురిటి గడ్డలాంటిది, తప్పదు. సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారికి, ఉద్దేశించిన వాళ్ళకే శ్రమలైతే ఇక శాంతంగా పాటించే వాళ్ళకి ఇంకెన్ని శ్రమలు ఉంటాయి. యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు చెప్పారు, ఈ లోకమందు మీకు శ్రమలు కలుగుతాయి, పోరాటాలు ఉంటాయి, వాటిని జయించాలి. నేను ఎలాగైతే జయించి మాట్లాడదే మందా, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్న ప్రకారం జయించువాడెవడో వారిని నాతో కూడా నా తండ్రి సింహాసనం అందు కూర్చుండనిస్తాను. సాతాను గాడికి ఒక సైన్యం ఉంది, ఒక రాజ్యం ఉంది, వాడికి దానికి జనకుడు. ఎవరున్నారు ఆ రాజ్యంలో? సాతాను గాడి రాజ్యంలో ఎవరున్నారు? మనం ఎవరితో పోరాడాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు. ఎఫెషియన్స్ చాప్టర్ 6:11-13. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా ఆయన కూడా, ఎఫెసీ సంఘమా మీరు అనట్లేదు, మనము పోరాడునది శరీరులతో కాదు కానీ
ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంలో పోరాడుతున్నాం. సాతానుగాడి సైన్యం ఇదిగో ఇదే. ఎవరు? మనం పోరాడేది శరీరులతో కాదు. ప్రధానులు, దేశంలో ఉన్న నాయకులు, అధికారులు, ప్రస్తుత చీకటి కార్యాలు జరిగించే అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందు దురాత్మల. అవును, మనిషి మంచోడే, వాడు ఏదన్నా చేయకూడని పని చేశాడు అనుకో, వెంటనే మనం ఏమంటాం? సైతాన్ని పట్టిందిరా నీకు, సైతాన్ని పట్టిందిరా నీకు, సైతాన్ని పట్టింది దీనికి అంటాం. ఎందుకు? మనిషి మంచోడే. ఎవరి ప్రభావం చెప్పాలి? ఎవరి ప్రభావం? ఎవరో ఆ మధ్య అన్నారట, అగ్నిగుండం అనేది, నరకం అనేది మనుష్యులకి కాదు, అది సాతానుగాడికి, వాడి అనుచరులకి. అదే నేను అంటున్నాను. వాడి అనుచరులు ఎవరు? ఈ తప్పుడు పనులు చేసే వాళ్ళందరూ వాడి అనుచరులు కాదా? మనిషి మంచోడే, మనిషి మంచోడే. చేసే క్రియలను బట్టి వాడికి దయ్యం పట్టింది, సైతాను పట్టింది అంటూ ఉంటాం. దానికి జనకుడు ఎవరు? ఆ సైన్యానికి జనకుడు ఎవరు? వాడు చేసే పనులన్నీ దొంగ సచ్చినోడు. యేసు ప్రభు చెప్తారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెల కోసం ప్రాణం పెట్టాకొచ్చాను, ఆ జీవం ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాను. దొంగ దొంగ దొంగతనానికి వస్తాడు, హత్య చేస్తాడు, నేరాలు చేస్తాడు, నాశనం చేస్తాడు, అత్యాచారం చేస్తాడు, చంపేస్తాడు. దేశాన్ని షేక్ చేస్తూ ఉన్న చరిత్ర, దేశాన్ని కుదిపేస్తూ ఉన్న సంచలనాత్మకమైన బ్రేకింగ్ న్యూస్. ఎన్నో ఆశలతో కలలుగన్న ఒక ఆడకూతురు వైద్య వృత్తిని ఏర్పాటు చేసుకొని 36 గంటలు నిరవధికంగా డ్యూటీ చేసి అలసిపోయి ఆదమరిచి పడుకొని ఉంటే మగ మృగాళ్ళు ఒక్కళ్ళ ఇద్దరా? మగ మృగాళ్ళు. మనుషులు మంచివాళ్లే, వాళ్ళు చేసే క్రియలను బట్టి వాళ్ళని రాక్షసులు అంటున్నాం, దుర్మార్గులు అంటున్నాం, సాతాను అంటున్నాం. ఈ మగ మృగాళ్ళు చేసింది చేయకుండా పైగా ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ హాస్పిటల్లో భయంకరంగా అవయవాలు అమ్ముకు తింటున్నారట. మనిషి అవయవాలు అమ్ముకు తింటున్న కుక్కలు, మగ మృగాలు వాళ్ళు ఉన్న హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ. పైగా ఆడకూతురు చంపేసి ఈ డాక్టర్ చదివి ఆడపిల్లలందరూ వ్యభిచారం చేస్తున్నారు, అందుకని అటు ఎవడో చేసి చంపేశాడని మరలా పైగా ఏమి వేస్తున్నారు? ఒరే మీరు మనుషులా? ఎవరు ఎట్లా పుట్టారా మీరు? సిగ్గు చేత తల దించుకుంటుంది దేశం. యావత్ దేశాన్ని కుదిపేస్తున్న వార్త. మనుషులు మంచోళ్ళే, వాళ్ళు చేసే క్రియలు ఎందుకు? దయ్యాలు బట్టి, దురాత్మలు బట్టి, అత్యాచారం. వాడి రాజ్యం ఎట్లుంటుంది? అదే మనకు దేవుని రాజ్యం ఒకటి ఉంది. ఏదో పాట, మంచి పాట ఒకటి ఉంటుంది, అందమైన రాజ్యము. నా ఎత్తేది గట్టిగా ఎత్తండి, కూని రాగలదు ధీమాకండి. రా ఎత్తి ఎవరు? నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అందమైన రాజ్యం అనేది అందమైన కాదు, ఆ పదాన్ని సరిగ్గా ఉచ్చరించండి, అందంగా ఉచ్చరించండి. అర్రా, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం. అబ్బా, అద్భుతం అద్భుతం, మహానుభావుడు. శతకోటి దండాలు బాబు నీక. రోమాపత్రిక 14:17, రోమన్స్ చాప్టర్ 14:17. దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి. అందరు చప్పళ్ళు కొడుతూ సంతోషంగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సాతానుగాడికి సైన్యం ఉంది,
వాడికి ఒక రాజ్యం ఉంది, వాడికి ఒక అది వాడి అధిపతి. అలాగే దేవుని రాజ్యం ఉంది, దేవుని సైన్యం ఉంది. దేవుని రాజ్యంలో ఉన్న మనుషులు, దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తులు ఎట్లుంటారు? ఆనందంగా, సంతోషంగా, నీతియు, సమాధానం, ఐక్యత, ఎవ్రీథింగ్. సాతానుగాడికి కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఒకటి ఉంది. సాతానుగాడికి కూడా కాల పరిమితి ఒకటి ఉంది. ఆడికి వాడు రాజ్యాలు ఏలుబడి చేస్తున్నాడు సాతానుగాడు. ఇప్పుడు వాడి ఏలుబడిలో మనుషులందరూ చిక్కబడి ఉన్నారు కనుక ఈ ఘోరాలు, నేరాలు, అఘాయిత్యాలు, హత్యలు, కబ్జాలు, నరహత్య, పేదోళ్ళని మింగేయడం, ఇవన్నీ. నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. సాతానుగాడు ఆధిపత్యం చలాయించడానికి వాడికి ఒక కాల పరిమితి నిర్ణయించబడింది. అందుకే ప్రకటనలో మనం చూస్తాం, కాలము కొంచెమేనని. సాతానుగాడు వాడికి నిర్ణయించబడిన కాలము కొంచెమేనని తెలిసి బహుక్రోధముతో, రౌద్రముతో ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదుమాని తిరుగులాడుతున్నాడు, తోకతో లాగేద్దాం అనుకుంటున్నాడు. వాడికి కూడా టైం లిమిట్ ఒకటి ఉంది. కానీ దేవుని రాజ్యానికి యుగాయుగములు మనం దేవునితో రాజ్యము చేయడం గాక. హల్లెలూయా. గమనించాలి ఈ విషయాలన్నీ మీరు. ఇప్పుడు నేను మీకు చెప్తాను. వర్తమానం ఏమంటే, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలు దాటుతాను. ఆలోచించాను. దేవుడు మన చుట్టూ కంచి వేస్తారు. దేవుడు మన చుట్టూ గోడ కడతాడు. దేవుడు మన చుట్టూ ప్రాకారాన్ని కడతారు మంచి ఉద్దేశంతో. అలాగే సాతానుగాడు కూడా ప్రగతి పదములో అడుగు ముందుకు పడకుండా కంచె వేస్తాడు. అలాగే భవిష్యత్తులో మనం అనుభవించబోయే దీవెన, ఆశీర్వాదం మన కళ్ళకు కనబడకుండా ఎత్తైన ప్రాకారాలు కట్టేస్తాడు. వాడు కడతాడు, వాడు డూప్లికేట్ గాడు. అలాగని మన దేవుడు చేతగాని శూరుడా? అట్లనరాదు. మనకు తెలుసు, మీకా గ్రంథంలో ఉంటుంది, ప్రాకారములు పడగొట్టువాడు మీకు ముందుగా, ద బ్రేకర్ అండ్ క్రాషర్ గోయత్ బిఫోర్ యూ. అదొక ఎత్తు. సాతానుగాడు ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా కంచె వేస్తాడు, గోడ కడతాడు, ప్రాకారాలు కట్టేస్తాడు. అస్సలు మనల్ని ఆశీర్వాదంగా ప్రగతి పథంలో ముందుకు వెళ్ళనివ్వకుండా మనల్ని నిరోధిస్తూ అడ్డుకుంటూ అడ్డు గోడగా ఉండిపోతాడు. మనకు విరోధంగా ఉన్న ప్రాకారాలు పడగొడతాడు మన దేవుడు. ఓకే. రెండు, కొన్ని సందర్భాల్లో నీ శక్తిని లేక నీ ద్వారా దేవుని మహిమ వెల్లడిపరచునట్లు నువ్వే దాటాలి ప్రాకారాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. మనమైతే ప్రతి ఒక్కళ్ళు యేసు క్రీస్తు నిమిత్తం ఒక మంచి సైనికుల వలె మనందరం నిలబడాలి. హల్లెలూయా. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. అంటే చెప్పాను కదా, నా దేవా నీ సహాయము వలన నేను సైన్యాన్ని, శత్రువుకి సైన్యం ఉంది, దేవుని ఆశ్రయించిన ప్రతి ఒక్కడు ఒక సైనికుడే. క్రీస్తుని ఎరిగిన ప్రతి మహిళ, ప్రతి ఆడబడుచు టెక్కెమనెత్తిన సైన్యము వలె. కొట్టు చప్పలు గట్టిగా. అది గుడారాల పండుగల్లో చెప్పానా?
క్రీస్తుని ఎరిగి ఉన్న ఆడ లేడీస్ ఎట్లా ఉండాలో తెలుసా? టెక్కెమునెత్తిన, టెక్కెమంటే జయ జెండా, జయ జెండా. ఇక జెండా దిగ్గకూడదు యేసు నామములో. అపజయం అనేది ఉండకూడదు దేవుని బిడ్డలకు. హల్లెలూయా. విజయోత్సవాలతో ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు దేవుని కొరకు విజయోత్సవాలతో ముందుకు వెళ్ళాలి. మంచి సైనికుని వలె. మంచి ఎవడోడు వీర మహిళ ఉందే ఏమ్మా, ఎవరు మందే? మనం అందరము దేవుని కొరకు ఒక సైనికుల వలె లెగాలి. ఎందుకంటే సాతాను గారి సైన్యం చాలా ఉంది. ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధము లోకనాథులు, ఆకాశ మండలములో సంచరించే అపోది పెద్ద మాఫియా, పెద్ద గ్యాంగ్, పెద్ద డెన్ను, పెద్ద డాన్ మాఫియా వాడు. దేవుని బిడ్డలందరూ జయించాలి వారి సైన్యాన్ని. 2 పాయింట్స్ చెప్తాను. దేవుడు మన కోసం వేసే కంచె, గోడ, ప్రాకారం. అలాగే సాతాను గారు ఎందుకు వేస్తాడో చెప్పాక అప్పుడు యోసేపు చరిత్రలోకి మనం వెళదాం. యోసేపు చరిత్ర చెప్తున్నంతసేపు ఆ వ్యక్తి యొక్క లైఫ్ బయోగ్రఫీతో మనం కూడా ట్రావెల్ చేస్తూ వెళదాం. ఆ యోసేపు అనే స్థలం, ఆ ప్లేస్లో నిన్ను నిలబెట్టుకొని నిన్ను ఊహించుకుంటూ వర్తమానం వింటూ ఉండండి. ఆ యోసేపు దైనందిన జీవితంలో జరిగిన కార్యాలు, క్రియలే మన జీవితంలో జరుగుతున్నాయి. బట్ వన్ థింగ్, క్లైమాక్స్ ఏంటో తెలుసా? క్లైమాక్స్ ఏంటో తెలుసా? కీడంతటిని దేవుడు మేలుగా మార్చునుగాక. హల్లెలూయా. దేవుడు మనకు చుట్టూ వేసే కంచె, గోడ ఇవి ఎలా ఉంటాయి చూడు. మొదట కంచె. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8, 9, 10. అందుకు యెహోవా, ఒరే సాతానుగా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఎప్పుడన్నా ఆలోచించావా? న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని భూమి మీద అతని వంటి వాడెవ్వడు. వెంటనే అందుకున్నాడు. ఎవరు? స్వప్నాథుడు. 9వ వాక్యం. అడగగా అపవాది సాతానుగాడు ఏమంటాడు? యాండే యోబు ఏమన్నా ఊరకనే భక్తి చేస్తున్నాడా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి అది ఏమేశాడట? ఫర్ రైట్ చాయిస్. యోబుకి, అతని కుటుంబానికి, అతని ఇంటి వారందరికీ ఎవరేశారు కంచె? ఎందుకు వేసాడు కంచె? రేయ్, నీ సొప్పనాతి చూపు పడకుండా, ఎరిపెక్కిన శత్రువు చూపు పడకుండా, అదిగో నీ చూపు పడింది అంటే ఒకటి మలమలమల మాడిపోద్ది. అందుకే దుష్టుని కన్ను ఇదిగో ఈ కుటుంబం మీద, కుటుంబ సభ్యుల మీద, కుటుంబానికి కలిగిన యావత్తు మీద ఏ కీడు రాకుండా నేనే కంచి వేశా. చెప్పండి, దేవుడు మన చుట్టూ కంచి వేయడం మంచిదా కాదా? కోరుకోవాలి అందరూ. ప్రభువా, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నాకు కలిగిన యావత్తు చుట్టూ మీరు కంచి వేసి కాపాడండి నా తండ్రి అని అడగాలి మీరు. మంచిది. ఇది కంచె. 2 గోడ. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు. నా ప్రియుని గూర్చి నేను పాడుతాను వినండి. అతని ద్రాక్షాల తోటను బట్టి నాకు ఇష్టుడైన వాడిని గూర్చి పాడుతాను వినండి. సత్తువగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా తవ్వి రాళ్లను ఏరేసి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను. దాని మధ్య, చెప్పండి, దాని మధ్య ద్రాక్షాల తొట్టిని. వాస్తవంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తలలు పైకెత్తండి, నేను తర్వాత చూపెడతాను. మనమందరం ఈ ద్రాక్ష తీగలు. యేసు ప్రభు ఏమన్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు ఎవర్రా ఈగలందే? ఓయ్, ఈగలు కాదు. ఏంటది? నా స్పష్టంగా పలకండి. నిద్రమత్తులు ఈగలంటూ
దేవుడు మనల్ని అందరినీ ద్రాక్ష తీగల వలె తీసుకొచ్చి నాటాడు. సత్తువ గల భూమి మీద మనల్ని నాటి మధ్యలో ఒక బురుజు కట్టించాడు, వాచ్ టవర్. ఏంటది? వాచ్ టవర్. మధ్యలో ఉంది కనుక చుట్టూ 360 degrees కనబడుతుంది. అండ్ ద్రాక్ష తోట చుట్టూ గోడ కట్టాడు. నా మాట అర్థమవుతుందా? గోడ కట్టారు. మీకు 5వ వాక్యం ఆలోచించండి. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను, అది త్రొక్కబడినట్లు దాని గోడను. ఇది 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 మైనస్ పాయింట్, బట్ నేను తల్ల పైకెత్తా. దాని చుట్టూ గోడ కట్టాడా లేదా దేవుడు? ఏమ్మా, గోడ కట్టాడా లేదా? కట్టాడు. ఇదే మాటలు 80వ కీర్తనలో మనం చూస్తాం. చదవక్కర్లేదు అనుకుంటాను. దారిని వెళుతున్న మేకలు పశువులు తినేసేటట్లు పందులు అనే మాట చూడండి. మన అడవి పందులు దాన్ని పాడు చేయనట్లుగా దాని గోడలు, దాని కంచె నేను సరే తలలు పైకెత్తాను. దేవుడు ఒక ద్రాక్షాల తోట చుట్టూ గోడ కట్టారట. దేనికి? దాని మీదకి ఎవ్వడు రాకుండా, ద్రాక్షాల తోటని ఎవ్వడు పాడు చేయకుండా, ద్రాక్షాల తోటని ఎవ్వడు చిన్న భిన్నం చేయకుండా సంఘము చుట్టూ దేవుడు గోడ కట్టి పెట్టారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదట యోబుకి కుటుంబానికి కంచేశాడు. ఇక్కడ సంఘం అనే ద్రాక్షాల తోట చుట్టూ గోడ కట్టాడు. ఇంకా మనం కాస్త లోతుగా వెళితే, కొంచెం లోతుగా వెళితే ఇర్మియాని గురించి దేవుడు ఏమంటారు తెలుసా? ఇర్మియా, ఈ దేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, 18వ వాక్యం, మొదటి అధ్యాయం 18, ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఎత్తడి గోడగాను నిన్నే నీ చుట్టూ కాదు, నిన్నే ప్రాకారము గల పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఎత్తడి గోడగా నేను నిన్ను దీవిస్తాను. ఇది దేవుడు మనకు కలుగు చేసే ఆశీర్వాదకరమైన, క్షేమకరమైన, శుభకరమైన, మంచి అనుభవాలతో కూడిన ప్రొటెక్షన్. ఇంకో మాట కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వాక్యం నుండి, 2 Kings chapter 6:15. దైవజనుడైన అతని పనివాడు గమ్మత్తేంటో చెప్పనా? వాడు చూసింది కూడా గుర్రాలు, రథాలే. కానీ మనోనేత్రాలు తెరవబడ్డ తర్వాత వాడికి ఏం కనిపించాయి? ఆ తర్వాత వాక్యం 17వ వాక్యం. ఎలీషా చుట్టూ పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేత ఒక గొప్ప కాపుదల. గమ్మత్ ఏంటంటే, ఎలీషా పనివాడు చూసింది కూడా గుర్రాలు, రథాలే. కానీ మనోనేత్రాలు వెలిగించబడ్డ తర్వాత అవి అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, అగ్ని ప్రాకారం అన్న సంగతి తెలిసింది. స్తోత్రం చెప్పు గట్టిగా. వ్యక్తిగతంగా నీ చుట్టూ ఒక ప్రాకారం కడతాడు దేవుడు. నీ కుటుంబం చుట్టూ గోడ కంచి వేసి కాపాడుతాడు. సంఘం మీదకి ఎవడు రాకుండా, సంఘాన్ని ఎవడు కీడు చేయకుండా, సంఘాన్ని ఎవడు కదల్చకుండా, కోల్చకుండా సంఘం చుట్టూ గోడ కట్టి పెట్టేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇవన్నీ దేవుడు తన ప్రజలకు కలుగు చేసే ఆశీర్వాదకరమైన కాపుదల. ఇప్పుడు చెప్తా, సాతానుగాడు ఏం చేస్తాడు? ఇప్పుడు దావీదు అంటున్నారు కదా, నా దేవుని సహాయము వలన నేను ప్రాకారాలను దాటుతాను. ఇవేం ప్రాకారాలు ఇవి? యోసేపుని గురించి 105వ కీర్తనలో ఉన్న కొన్ని మాటలు చదువుకుందాం. 105వ కీర్తన 17 నుంచి 20 వరకు. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసునిగా అమ్మబడెను.
వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు, అదే సాతానుగాడు వేసే సంకెళ్ళు, సాతానుగాడు వేసే కంచె, సాతానుగాడు వేసే ప్రాకారాలు. సాతానుగాడు మన చుట్టూ గోడగట్టే కదలనివ్వడు, మెదలనివ్వడు, నిలకడగా నిలబడినవాడు, కుదురుగా కూర్చొనివ్వడు. ఆ ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. అతడు చెప్పిన సంగతులు నెరవేర్చబడేంత వరకు యెహోవా వాక్ అతన్ని, ఏం మాట్లాడుతున్నావురా? దేవుని వాక్యమే అతన్ని పరిశోధించి నలగొట్టి చితగొట్టిందట. రాజు వర్తమానం పంపి అతనిని విడిపించును. ప్రజలను ఏలుబడి చేస్తున్న రాజే అతనిని విడుదల. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి యోసేపు జీవితాన్ని మునిపెన్నడూ ఈ కోణంలో వినుండమనే అనుకుంటున్నాను నేను. మొత్తం మీద యోసేపు జీవితంలో 17 ఏళ్ల వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, షార్ట్ పీరియడ్ పొతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నప్పుడు ఏం జరిగింది, 28 సంవత్సరాల వయసులో తొందరపడి వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పట్టుకొని, ప్లీజ్ ఈ చేతులు కదా కాళ్ళు అనుకోండి, ఎట్లాగైనా నన్ను విడిపించండి, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను అని చేతులు కాళ్ళు పట్టుకున్నాడు. కానీ దైవ నిర్ణయం, దైవ సంకల్పం 30వ ఏట ఫరో ముందు నిలబడాలి. ఇది దైవ చిత్తం. ఇలాగ జరిగిన పరిణామాలు ఏంటి, ఎట్లా చోటు చేసుకున్నాయి. మనకు అనిపిస్తుంటుంది, ఏంటి దేవుడు ఇట్లా కూడా నడిపిస్తారా మనల్ని, మన ఆధ్యాత్మిక జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా అని కొత్తగా ఉంది నాకు ఇవన్నీ అని అనిపిస్తుంది. రోమాపత్రిక 8:28, రోమన్స్ 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. అందరూ ఒకసారి చదువుకొని ఆత్మలో ధైర్యాన్ని తెచ్చుకోండి. వాక్యాన్ని చదవండి అందరూ. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమా కొన్య. యోసేపు జీవితంలో అనుకూలంగా జరిగిన, ప్రతికూలంగా జరిగిన, అనుకూలంగా జరిగిన, ఏది జరిగినా సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచు ఉన్నవని ఎరుగుదుముగాక. స్తోత్రం చెప్పండి. అలాంటి వివేచన, ఆత్మ సంతృప్తిని ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు కలుగు చేయునుగాక. మేలు కలగడానికి సమస్తము. దేవుని రాజ్యం వెలుగు సంబంధమైంది, సాతానుగాడి రాజ్యం చీకటి సంబంధమైంది. వాడు చేసే క్రియలు, కార్యాలన్నీ చీకటికి సంబంధమైనవే. యోసేపు జీవితంలో అప్పుడప్పుడు కొంతమంది వ్యక్తులు తారసపడతారు. వాళ్ళు మనుషులుగా మంచోళ్లే, కానీ సాతాను పట్టినప్పుడు, దయ్యం పట్టినప్పుడే విపరీతంగా ప్రవర్తించి వాళ్ళు దుష్టక్రియలు వెల్లడిపరిచారు. వాళ్ళలోంచి దుష్టక్రియలు బయటపడ్డాయి. యోసేపును గనక ఐగుప్తు దేశానికి 2వ రాజుగా మారిన తర్వాత ఒక విలేకరిగా మనం వెళ్ళి చెప్పండి, ఏం జరిగింది మీ జీవితంలో జరిగినవని చెప్పమంటే యోసేపు ఏమంటారంటే, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. ఎందుకు? 119వ కీర్తన 71, 119వ కీర్తన 71. నీ మార్గాలేమిటో నేను నేర్చుకొనున్నట్లు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇట్లాంటి వాక్యాలు మీకు తెలియక, చదవక, గుర్తులేక, జ్ఞాపకం లేక, దైనందిన జీవితంలో జరుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుని మీద విరక్తి చెంది, విసుగు చెంది, అసలు దేవుడు ఉన్నాడా, ఉన్నావా, అసలు ఉన్నావా, ఉన్నావా అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఉన్నావా, అసలు ఉన్నావా, ఎక్కడున్నావురా, నీ కళ్ళున్నాయంటరా అని దేవుడిని అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు.
నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు. నేనంటాను, నీ మార్గాలేమిటో నేను నేర్చుకొనున్నట్లు, నీ చిత్తానుసారంగా నడవడానికి నేను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు. దైవ జనాంగమా, ప్రతి ఒక్కరి జీవితాల్లో శ్రమలు, పోరాటాలు, ఇరుకు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఇలాంటి వాక్యమే మనకున్న ఒకే ఒక ధైర్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. శ్రమ నుండి ఉండుట నాకు. మన దేవుడు ఎంత గొప్పోడంటే, కొన్ని సందర్భాల్లో సాతాను గారి ద్వారా, వాడి అనుచరుల ద్వారా చేయాల్సినవన్నీ చేయించి ఓపెనింగ్ రోజున వాళ్ళందరిని పక్కన పెట్టి మనల్ని నిలబెట్టి మనతో ఓపెన్ చేయిస్తాడు. నమ్ముతున్నారా? బైబిల్లో ఒక ఇలస్ట్రేషన్ చూపెట్టినా మీకు. మన ప్రయోజనం కోసం మన శత్రువులతో, మన విరోధులతో, సాతాను సంబంధులతో అన్నీ చేయించి ఇనాగరేషన్ రోజున వాళ్ళందరిని పక్కన పెట్టి మనల్ని లోపం చేయించి మనకిస్తాడు. దాన్ని విశ్వసించిన వాడు కార్యాలు చూస్తారు. లేదు నేను ఏదో కథ చెప్తున్నాను అనుకుంటే అంతే సంగతులు. టైం ఎంత? 12. రాజుగారికి నిద్ర పట్టట్లేదు. మంచం మీద అటు ఇటు ఓ రుబ్బురోళ్ళు తిరుగుతున్నాడు. చివరికి ఎవరక్కడ? చిత్తగించండి, ఆ దినవృత్తాంతాల గ్రంథాన్ని తీసుకొనిరా, చదవమన్నాడు. నేను కొంచెం సరదాగా చెప్తాను. వాడు ఆ పుస్తకం తెరిచి సరదాగా ఎస్తేరు మొదటి అధ్యాయం తీశాడు. ఇందు మూలంగా మొదటి అధ్యాయంలో రాయబడిన మాటలు, రాజుగారు 180 రోజులు 6 నెలలు విందు వినోదాలు సంభ్రమాశ్చర్యాలతో డోళ్ళు డబ్బాలు కొట్టించి ఆర్భాటంగా అంగరంగ వైభవంగా 6 నెలలు పండగ జరుగుతున్నప్పుడు వస్తీ అనే రాణిగారిని మీ తోటి సబార్డినేట్స్కి పరిచయం చేద్దామంటే ఆవిడ రాలేదు. రాజుకి ఎక్కింది. రే, ముందే నిద్ర పట్టట్లే, మండుతుంది ఇక్కడ, దాని సంగతి చదవమాక. సారీ సార్ 2వ అధ్యాయంలోకి వెళ్తాం సార్. 2వ అధ్యాయంలో రాయబడినది ఏమనగా 127 సంస్థానాల్లో ఉన్న కన్యకలందరూ, ప్రత్యేకించి శూషణ కోటలో ఉన్న ఆడపిల్లలందరూ ఆ రోజున పోగేయబడ్డారు. ఫ్యాషన్ షో జరిగింది. అందులో చిన్నది అందగత్తె స్టార్. ఏ స్టార్? మహిళా స్టార్. ఎస్తేర్ అనబడే హదస్సా అండ్ రే, నా రొమాన్స్ సబ్జెక్ట్ ఎందుకురా? అదే వద్దంటున్నా, అందమైందనే వద్దంటున్నాడు రాజు. ఇంక వేరే చదవరా? సారీ సార్. ఇందులో మనం 3వ చాప్టర్లోకి వెళ్తే, రాజుగారు ఆ రోజు రాత్రి సైన్యాల్లో ఇద్దరు రాజుగారిని చంపాలని మాట్లాడుకుంటుండగా వాడు జాతి తక్కువ ఒకడు వాడు విని ఆడు వెంటనే మీకు సమాచారం చెప్పడం, ఆ రోజు ఇవాళ మీరు ప్రాణాలతో బ్రతికి బట్టగట్టున్నారంటే అదిగో ఎవడరా వాడు? మోషేనా? ఎవరు అదే? మొర్దెకై అండి. మొర్దెకై. అవునరా, ఆవేళ ఆడాక నా ప్రాణాన్ని కాపాడి. మరి ఆడికి ఏమైనా చేసామా? ఏమి చేయలేదు సార్. ఇక్కడ కృతజ్ఞత లేని గాడి సార్ మీరు. రాజుగారు అన్నారు, అరే వాడికి ఏం చేయలేదా మనం? ఏంట్రా, నాకు అసలు నాకేం మైండ్. సరే ఓ పని చేద్దాం. ఈలోగా రాజుగారి బెడ్రూమ్ మీద కర్టన్కి అటువైపు ఒకడు కాలుగాలిని పిల్లిలాగా తిరుగుతున్నాడు. రాజుగారు రే ఎవడు రావాడు? కర్టన్ బయట ఎవడో తిరుగుతున్నాడు. ఎవడు రావాడు? ఎవరక్కడ? సార్ నేను సార్ హామాన్ని. హామాను, ఈ అర్ధరాత్రి నీకేం పనిరా అంటే, వాడు అప్పుడే ఉరికొయ్యి రెడీ చేసి వచ్చాడు. కార్పెంటర్కి డబ్బులు ఇచ్చేసి ఉరికొయ్యి రెడీ చేసేసి, ఏది మొర్దెకై కోసం రెడీ చేసి, ఇటు తొందర ఎక్కువ, వీడికి ఆపుకోలేడు, టెన్షను. రాజుగారు అడిగారు,
చెప్పబోయాడు, వెంటనే ఆపరా సోది, ముందే నిద్ర పట్టక చస్తుంటే. ఇగో రాజు ఒక వ్యక్తిని ఘనపరచాలంటే ఏం చేస్తే నా హోదాకి తగ్గట్లుగా ఆ వ్యక్తిని గౌరవించినట్లు అన్నాడు. ఇక మొర్దెకై హామాను మనంగాకి ఇంకెవరున్నారని కొత్త పద్ధతి పెట్టాడు. రాజా, మీరు ఏ నీళ్లతో స్నానం చేస్తారో ఆ నేను కొంచెం ఎక్కువ చెప్తే ఏమనుకో మాకు. అంటే రాజుగారు మనకులా చెరువులు నీళ్ళతో చేస్తాడండి, ఆ నీళ్ళతో స్నానం చేయించాల, పన్నీరు చల్లాల, నయం అత్తరు చల్లమనలా. ఏమంటే రాజుగారి వస్త్రాలు తొడగాలి అతనికి. అరే నా వస్త్రాలు తప్పదు రాజా, ఓకే. మీరు వేసుకునే ముత్యాల హారం వేయాలి ఆడికి. అరే నా పర్లేదు రాజా, తగ్గకూడదు మీరు ఎక్కడ. మీ కిరీటం పెట్టాలి. ఒరే నా తప్పదు, మీ ఉంగరం పెట్టాలి, ఎడదాం. మీ రథం మీదే ఎంత బిల్డప్ జరిగి రాజు అంటే తగ్గకూడదు. సరే చేద్దామా? చేయడం కాదు. మరలా వాడు రథం మీద ఊరేగత వెళ్తున్నప్పుడు రథం ముందు ఒకడు ఏం చేయాలి? రాజుగారు ఒక వ్యక్తిని ఘనపరిచి హెచ్చించాలంటే ఇదిగో ఎట్లుంటుంది వ్యవహారం, ఏమనుకుంటున్నారు మీరు అని చాటింపు వేయించాలి. రాజు అన్నాడు, బాగుందిరా, బాగుంది, ఇంత పక్కాగా ఐడియా చెప్పావు కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నీ తర్వాత ఎవడైనా రేపు ఉదయాన్నే ఆ పని చేయన్నాడు. నేను చేసేది ఏంటి, నాకు కాదు అన్నాడు ఆడు. నీకు కాదు, మొర్దెకైకి చెప్పానా? అన్ని శత్రువు ద్వారా ప్లాన్లన్నీ వేయించి వాడిని పక్కన పెట్టి మొర్దెకైని ఎక్కించాడు రథం మీద. స్తోత్రం చెప్పు గట్టిగా. సాతాను సంబంధులు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తారు. వాటన్నింటినీ దేవుడు తల్లకిందులుగా మార్చి మీరందరూ కలిసి కీడు చేశారు. ఆ కీడంతటిని దేవుడు నాకు మేలుగా మార్చాడు. సరదాగా ఒక 2 మాటలు చెప్తాను. యోసేపు, నానా ఐగుప్తులో పిరమిడ్స్ ఉన్నాయంట, నేను చూసిరానా? లేవు, మన దగ్గర డబ్బులు. ఆయన ఐగుప్తు దేశం ఎలా అంటే పాస్పోర్ట్ కావాలి, ఇవన్నీ కావాలి. దేవుడు ఒక ప్రణాళిక రచిస్తే అవి ఏమీ లేకుండా దేవుడు తీసుకెళ్తా ఉంటాడు. ఇంకొక సరదా మాట చెప్పి వర్తమానంలోకి వెళదాం. ఇవన్నీ జరిగి ముగించాక యోసేపు గనక కృతజ్ఞత కూడికి పెడితే ఆ కృతజ్ఞత కూడికలో ఎవరెవరికి కృతజ్ఞత చెప్పి వాళ్ళ ఫోటోలకి దండేసి దండం పెట్టాలి తెలుసా? మొట్టమొదట 10 మంది అన్నలు వాళ్ళ ఫోటోలకు దండేసి దండం పెట్టాల. అనియా మీరే గనక నన్ను ఆ రోజు అట్లా చేయకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కదరా. మీ చలవేరా, స్తోత్రం, గాడ్ బ్లెస్ యూ. కృతజ్ఞత కూడిక మొదటగా పిల్లరా, మొదటగా మా అన్నలకి. 2 ఆంటీ, అదో పెద్ద బజార్ది, ఎవరు? పొతిఫర్ భార్య, ఆ ఫోటోకి దండేసి ఎక్కడున్నా నీ ఆత్మ శాంతించాలి, నువ్వు ఆ రోజు చేయకపోతే నేను జైలుకి వెళ్ళకపోతే నాకు ఈ స్థితి వచ్చేది కాదు. 2వ ఫోటో అక్కది, అక్క ఆంటీ. 3వ ఫోటో పానదాయకుల అధిపతి. వాడేం చేశాడు? 3వ రోజే కనుక వాడు జ్ఞాపకం చేసుకుని వాడిని వదిలిపెట్టుంటే జైల్లో నుంచి ఐగుప్తు దేశంలో ఈ యోసేపు ఏం చేసేవాడు? బెచ్చగాళ్ళలాగా కృపామయోడా. ఇంక ఐగుప్తులు ఏం చేస్తాడు ఇక? అందుకని పానదాయకుల అధిపతి దండేసి దండం పెట్టు. 4 ఇట్లా ఒక్కొక్కరు చెప్పుకుంటూ వెళితే వీళ్ళందరికీ ఏమాత్రం కృతజ్ఞత ఉన్న యోసేపుకి వీళ్ళందరి ఫోటోలకు దండేసి దండం పెట్టాలి. మీరు కూడా అప్పుడప్పుడు కృతజ్ఞత కూడికలు పెట్టి ఎవరెవరైతే మీకు చేశారో వాళ్ళందరికీ దండేయండి. ద క్లైమాక్స్ ఇది. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు జీవితంలో జరిగిన 3 మాటలు చెప్తాను.
చరిత్ర చెప్తున్నప్పుడు యోసేపుతో పాటు మనం కూడా ట్రావెల్ చేస్తూ వెళదాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మనకు విరోధంగా లేచిన ప్రాకారాలు దేవుడు పడగొడతాడు, చేస్తాడు. కానీ నీలో నన్ను మహింపరుచుకుంటాను, లేక నీ ద్వారా నా మహిమని వెల్లడిపరచాలంటే నీవే దేవుని సహాయం ద్వారా ఆ ప్రాకారాలు దాటాలి. 3 మాటలు చెప్తాను. మొదటిది 105వ కీర్తన 105వ కీర్తన 17-18 రెండు చదువుదాం. వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను, యోసేపు దాసుడిగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించారు, ఇనుము అతని ప్రాణమును బాధించిన. మొదటి ప్రాకారం, యోసేపును తీసుకెళ్ళి జైల్లో వేసేసారు, సంకెళ్ళ చేత బంధించారు. ఇనప సంకెళ్ళు అతని ప్రాణాన్ని బాధించే, వేధించే, నొప్పింపచేసి. తలలు పైకెత్తండి, ఒక్కొక్కటిగా చెప్తా. యోసేపును గూర్చి తెలిసిన విశ్వాసులందరూ ఏమంటున్నారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక సహోదరునికి భయంకరమైన సమస్య, తలెత్తుకోలేని సమస్య, తీరని సమస్య ఒకటి వచ్చింది. అది మన వరకు వచ్చింది. ఆ మాట 2 పాయింట్స్ చెప్తాను. మనం ఏమంటాం? దేవుడు అతన్ని వదిలేసినట్టున్నాడు. మొదటి మాట. 2, తప్పు చేసి ఉంటాడు, అందుకే దేవుడు ఆ శిక్షకి అప్పచెప్పాడు. ఈ 2 మాటలే. నువ్వు అన్నావు ఆ మాట. రేపటి రోజున నీకు శ్రమ కలిగినప్పుడు నిన్ను గూర్చిన సమాచారం వినిన వాళ్ళు కూడా అదే అంటారు, దేవుడు ఆ కుటుంబాన్ని వదిలేసినట్టున్నాడు, లేదా తప్పు చేసినట్టున్నారు, లేదా దేవుడు ఆ కుటుంబాన్ని మర్చిపోయినట్టున్నారు. ఇంతకు మించి ఇంకో మాట మాట్లాడతామా? ఇప్పుడు ఆలోచించండి. చెరసాల్లో కూర్చున్న యోసేపు బాధపడుతున్నాడా, లేకపోతే దుఃఖపడుతున్నాడా, లేకపోతే అతని మనోభావాలు ఎలా ఉన్నాయి, భావోద్వేగాలు ఎలా ఉన్నాయి ఆ టైంలో? యోసేపు అయితే అట్లా ఆలోచించలేదు. కానీ మీరు, నేను, మనమైతే ఏం ఆలోచిస్తామంటే, లోకంలో ఉన్న దుర్మార్గులందరూ బాగానే ఉన్నారు, పాపాత్ములందరూ బాగానే ఉన్నారు, మర్డర్లు చేసిన వాళ్ళందరూ, రేపులు చేసిన వాళ్ళందరూ, కొంపలు కూల్చిన వాళ్ళందరూ, దేశాన్ని రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, స్వేచ్ఛగానే తిరుగుతున్నారు. నాలాంటి నీతిమంతుడు పరిశుద్ధుడికైనా ఇట్లాంటి శ్రమలు అని మనల్ని మనమే దిగజార్చుకొని మాట్లాడతాం. లోకంలో ఉన్న వాళ్ళని చూసి మత్సరపడుతూ, నేను నీతిమంతుడిని, నేను భక్తుడిని, నేను ప్రభువుని కలిగి ఉన్నవాడిని, నాకేనా ఇట్లాంటి శ్రమలో? లోకంలో పాపాత్ములు, దుష్టులు, నీచులు వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నాకేనా ఈ బాధలో అని తెగ మత్సరపడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. కానీ యోసేపుకు ఒకటి తెలుసు, నేను నా దేవుని చిత్తానుసారంగా పిలువబడిన వాడిని, మేలు కలుగు నిమిత్తం సమస్తము నా దేవుడు సమకూడి జరిగిస్తున్నాడు. ఈ గ్రహింపు ప్రతి ఆత్మీయుడికి ఉండాలి. అనుకునేవాళ్ళు 100 అంటారు. శత్రువులు 100 కొలది దుర్భాషలు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడరు? మీరు చేసి ఉంటారు తప్పుడు పని, లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నారు? కర్మ గాలింది అని ప్రతి ఒక్కళ్ళు న్యాయం తీర్చేవాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు తీర్పు తీర్చేవాళ్ళే. యోసేపు అట్లాగే ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. దైవ నిర్ణయము, సంకల్పం అనేది ఏమిటో చెప్పనా? ఈ ఏజ్ అనేది, వయసు అనేది కరెక్ట్ గుర్తుపెట్టుకోండి. యోసేపు అనే ఒక యవనస్తుడు 30వ ఏట, సరిగ్గా 30వ ఏట రాజు ఎదుట నిలవబడతాడు. ఇది యోసేపు కూడా తెలుసు. దేవుడు యోసేపును గురించి తన సంకల్పాన్ని చెప్పేటప్పుడు వయసు చెప్పలేదు, కానీ దేవుడు ఒక రోజున నువ్వు రాజు ఎదుట నిలవబడతావు అని చెప్పుంటాడు.
దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచేటప్పుడు వాటి వాటి కాలమున కార్యాలు చేస్తారు. అది ఏ వయసు అనేదంటే దేవుని చిత్తమేమో 30వ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. కొన్ని సందర్భాల్లో మనం తొందరపడతాం, కొన్ని సందర్భాల్లో తప్పుటడుగు వేస్తున్నాం. దేవుని చిత్తం ఏదో అంతవరకు ఎదురు చూడకుండా తొందరపడుతున్నాం. అందుకే జీవితాంతం అపరాధ భావంతో కృంగి కుంగి కుమిలి చస్తున్నాం. యోసేపు అన్నలు ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే తండ్రి రక్తాన్ని పంచుకు పుట్టిన వాళ్ళు. మొట్టమొదట యోసేపు ప్రగతి పథంలో ముందుకు వెళ్లకుండా మొట్టమొదటగా అడ్డుగా ప్రాకారాన్ని కట్టింది సొంత అన్నలు. అది కూడా తండ్రి ఇంట్లోనే, అది కూడా తండ్రి ఇంట్లోనే. యోసేపుకు విరోధంగా గోడలు కట్టిపడేశారు, చుట్టూ ప్రాకారాలు కట్టిపడేశాడు, ఎటు కదలనివ్వకుండా. ఆ తరువాత ఒక రోజున యోసేపుని మిద్యానీయులకి, వ్యాపారస్తులకి, ఇష్మాయేలీలకి 20 వెండి నాణ్యాలకి, తులాల వెండికి అమ్మేశారు. వాళ్ళు తీసుకొచ్చారు. నేను ఇక్కడ ఒక్కొక్కటి చెప్తా వస్తాను మీకు. ఆదికాండం 45 5వ వాక్యం 7వ వాక్యం. జెనసిస్ చాప్టర్ 45 5 and 7. నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపము, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను. యోసేపు జీవితంలో నేను సెకండ్ పాయింట్ చెప్పినప్పుడు చెరసాలలో నుంచి బయటకు వచ్చాక యోసేపు నోట పదే 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 దేవుడు 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 అనే మాట వింటాం. మీ అందరికి ముందుగా మీ ప్రాణాలు రక్షించడానికి నన్ను ముందుగా పంపించారు. వీళ్ళెవరు? ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఏ అన్నలైతే ఇదిగో నానా, ఈ వస్త్రం ఎవరితో గుర్తుపట్టినానా? అరే ఇది యోసేపుదురా నానా, వాడు చచ్చిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఏ 10 మంది అన్నల నోటైతే వాడు చచ్చిపోయాడు అని చెప్పారో ఆ 10 మందితో యోసేపు అంటున్నారు, మీ అందరి ప్రాణాలు కాపాడడానికి దేవుడే నన్ను ముందుగా పంపించాడు. యోసేపుకు ఒకటి తెలుసు, దైవ చిత్తానుసారముగా నేను నడిపించబడుతున్నాను. 7వ వాక్యం, ప్రాణముతో కాపాడడానికి. మీరేమో నేను చచ్చాను అని చెప్పారు మా నాన్నకి. ఇప్పుడు యోసేపు అంటున్నాడు, మీ ప్రాణాలు కాపాడటం కోసమేరా నాయన దేవుడు నన్ను ముందుగా పంపించాడు. సొంత ఇంట్లో కుట్రలు, సొంత ఇంట్లోనే వివాదాలు, సొంత ఇంట్లోనే యోసేపు దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా ప్రాకారాలు అడ్డుగా కట్టేశారు. మొదటి మాట గాడ్ సెక్యూర్స్ అస్ అంటిల్ టు సర్టన్ టైం. తగిన సమయం వచ్చేంత వరకు దేవుడు నీ చుట్టూ ఒక కాపుదలను పెట్టి పెడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. తలల పైకెత్తితే ఏమిటి ఆ కాపుదల? ఏమిటి ఆ కాపుదల? మొదట అన్నలు చంపేద్దాం అనుకున్నారు. ఆదికాండం 37 18 నుండి 20. అందుకు ఆ మనుష్యుడు 18 నుంచి 20 వరకు. ఆదికాండం 37. అతడు దగ్గరికి రాకమునుపు దూరమును చూచి ఏం చేశారు? ఇవన్నీ ఏదో అకస్మాత్తుగా ప్లాన్ చేసుకునే కాదు. ఒకటి మాత్రం వాస్తవం, నన్ను అర్థమవుతుందా? యోసేపు
ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత రాజు ఎదుట నిలవబడాలి. అది ఏ రాజు, ఏ దేశం అనేది ప్రక్కన పెట్టండి. ఇప్పుడు 17 ఏళ్ల వయసులో వాళ్ళ అన్నోళ్ళు చంపేద్దాం అంటున్నారు. చంపడం అంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. నరహంతకులు ఎక్కడో లేరు, ఇంట్లోనే ఉంటారు. సొంత అన్నని ప్రేమించలేని చెల్లి నరహంతకురాలు కాదా? సొంత తమ్ముడిని ప్రేమించలేని అన్న నరహంతకుడు కాదా? చంపేద్దాం అంటే గొంతు నువ్వు చంపడం కాదు. ఒక ఇంట్లోనే ఉంటూ అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ప్రేమ లేని వాళ్ళైతే ఒకరినొకరు నరహత్య చేసుకున్నట్టు కాదా? దైవ నిర్ణయం, దైవ సంకల్పం ఏమిటో తెలుసా? యుక్త వయసు వచ్చాక రాజు ఎదుట నిలవబడాలి. ఈలోగా వీడిని ప్రాణం కాపాడబడాలంటే వీళ్ళ మధ్యలో ఉంటే 17 ఏళ్ల వయసులో వీళ్ళు చంపేస్తారు. దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఆయన సంకల్పం నెరవేర్చబడేంత వరకు నీ వెంట్రుక కూడా రాలనివ్వడు. నా తండ్రి, నీ వెంట్రుక కూడా రాలనివ్వడు. తీసి మిద్యానీయులు కమ్మారు. పొతిఫర్ ఇంట్లోకి వచ్చాడు. పొతిఫర్ ఇంట్లో ఒక బజార్ ఉంది. ఎంత బజార్ది పొతిఫర్ భార్య వేధించింది. ఇప్పుడు మీరు వినండి. పొతిఫర్ వచ్చేలోపే అక్కడున్న వాళ్ళందరూ యోసేపును కొట్టేశారు. కొట్టారులే, పొతిఫర్ వచ్చాక నన్ను అర్థం చేసుకుంటాడు కదా మా అధికారి అనుకున్నాడు. వాడు కూడా భార్యకి అమ్ముడు పోయినోడు. యెజబెలు, ఆకాన్ల, ఆహాబులాగా వాడు కూడా తీసుకెళ్ళి జైలు వేశాడు. పిల్లలు, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి మీకు. దేవుడు ఎంత అనంత జ్ఞానం చూడండి. ఇంటి దగ్గర చూస్తే వాళ్ళు చంపేద్దాం అనుకున్నారు. ఈ పొతిఫర్ భార్య చూస్తే ఇట్లా చేసింది. ఇప్పుడు వీడిని కామన్ జైల్లో వేస్తే ఉదాహరణగా చెప్తాను. కొంతమంది ఖైదీలు కొట్లాడుకొని చంపేసుకుంటుంటారంట. ఆ లోపలే ఏ పండక్కో పబ్బానికో కబడ్డీ పోటీ పెట్టారనుకో, ఎక్కడ చెరసాల్లో. పొతిఫర్ ఇన్ఫ్లుయెన్సర్ పర్సన్ కదా, పొతిఫర్ సమాజంలో పలుకుబడి కలిగినోడు కదా. జైల్లో ఉన్న కొంతమంది ఖైదీలకు డబ్బులు ఇచ్చి, అరే ఏదో ఒక పండక్కి కబడ్డీ పోటీలు పెట్టినప్పుడు మీరందరూ కలిసి వాడిని తొక్కి చంపేయండిరా అని చెప్తాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సాధారణమైన ఒక యోసేపుని ఏ జైల్లో ఏం చేయడు? రాజ ఖైదీలు ఉన్న ఆ విఐపి ఖైదీలు ఉన్న చోట వేయించాడు. ఎందుకంటే సాధారణమైన ఖైదీల మధ్యలో ఉంటే చంపేస్తారు వీళ్ళని. నేను ఒక మాట రాసుకున్నాను ఇక్కడ. దేవుని ఉద్దేశాలు నీ ఎడల నెరవేర్చబడేంత వరకు ఊహించని స్థలాల్లో దాచిపెడతాడు నా దేవుడిని. 27వ కీర్తన 5వ వాక్యం. 27వ కీర్తన 5వ వాక్యం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. సొంత ఊళ్ళో ఉంటే మా అన్నోళ్ళు చంపేస్తారు, పొతిఫర్ ఇంట్లో ఉంటే బజార్ది నన్ను చంపేస్తుంది. అలాగని జైల్లో సాధారణ ఖైదీలు ఉన్న చోట ఉంటే కష్టం. సేఫ్ హౌస్, విఐపీలు ఉన్న చోట యోసేపుని వేసి పెట్టేశారు. నా దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో ఇప్పుడు వినండి. దైవ చిత్తం నెరవేర్చబడేంత వరకు ఆ సంఖ్యలు బాధిస్తూ ఉన్నాయట, ఇబ్బంది పెడుతున్నాయట. తినేమో ఎప్పుడెప్పుడు విడిపించబడదామని తొందరపడ్డాడు. పానదాయకుల అధిపతితో చేతులు పట్టుకు బ్రతిమలాడాడు. అప్పుడు యోసేపు వయస్సు 28. దైవ సంకల్పం ఎప్పుడని చెప్పాను? 30వ ఏట. కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తం స్పష్టంగా మనం గ్రహించక కొంత ముందుగానే తొందరపడిపోయి మనుషుల చేతులు పట్టుకుంటాం. అంటే నేను ఏ తప్పు చేయలేదు, నేను నీతిమంతుని, గొప్పోడిని, ప్రార్థనాపరుణ్ణి, ఆత్మ వచ్చిందంటే 6 ఎకరం చాలదు నాకు అని ఏవేవో చెప్తాం వాళ్ళకి. దేవుడు చాలా బాధపడ్డాడు.
వీడి పట్ల నా సంకల్పం నెరవేర్చబడాలి కదా, మనుషుల చేతులు పట్టుకుంటున్నాడేంటి? మనుషుల సహాయాన్ని అర్జిస్తున్నాడు దేనికి? ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నాడు? దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ప్రభు పాదాలు తప్ప వేరొక ఆశ్రయం లేకుండా, ప్రభు కలుగు చేసే సహాయము, ప్రభు మనం నడిపించే మార్గం, ప్రభు మనకు కలుగు చేసే కాపుదల, వాటన్నింటినీ వదిలిపెట్టి మనుషుల దగ్గరికి వెళ్ళిపోదామా? నీ అన్నదమ్ముల మధ్యలో ఉంటే వాడు చంపేస్తారనే కాపుదల కోసం ఇక్కడికి తీసుకొచ్చాడు. సాధారణ ఖైదీల మధ్యలో ఉంటే వాళ్ళు చంపేస్తారని VIP దాంట్లో పెట్టాడు. నేను కదా నడిపిస్తున్నాను, తొందరపడుతున్నావు దేనికి? తగిన సమయమందు నేను కదా నిన్ను విడుదల చేసేది. ఈ సమస్యల వలయంలోంచి తగిన సమయంలో దేవుడు విడుదల కలుగు చేయునుగాక. అది ఎప్పుడో కాదు, ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ముగించుకొని వెళుతుండగానే నా దేవుడు మీకు అడ్డుగా ఉన్న ప్రతి ప్రాకారాన్ని పడద్రోసి వాటిని ముక్కలు ముక్కలుగా నలగొట్టునుగాక. వాటన్నింటినీ జయించే కృప మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. దేవుడు కాపాడుతూ 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 వచ్చాడు. ఇంకెంతకాలం కాపాడాడు తెలుసా? నాకు ఓ మాట బాగా నచ్చింది. సొంత అన్నలు కూడా తనని గుర్తుపట్టలేనంతగా దేవుడు కాపాడుతూ వచ్చాడు. ఎందుకు? ఒకవేళ వాళ్ళు గనక ముందుగా తొందరపడి గుర్తుపడితే 10 మంది మాఫియా వాళ్ళు మీద పడి చంపేస్తారేమోనని ఎంతగా దేవుడు యోసేపుని కాపాడుతూ కాపాడుతూ వచ్చాడంటే, సొంత అన్నదమ్ముడు కూడా తనని గుర్తుపట్టలేనంతగా కాపాడుతూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో అంతే, మనమేమో బాధపడిపోతాం. నన్ను గుర్తుపట్టలేదా? నా అన్న వాళ్ళే నన్ను గుర్తుపట్టలేదు, నాతో ఉన్నవాళ్లే గుర్తుపట్టలేదు, నాతో చదువుకున్న వాళ్ళే గుర్తుపట్టలేదు. వాళ్ళు గుర్తుపడితే ఎంత, గుర్తుపట్టకపోతే ఎంత? నా ప్రభువు చేతిలో నీవు దాగి ఉండాలి కదా. ఆదికాండం 42:8. ఆదికాండం 42:8. యోసేపు తన సహోదరుని గుర్తుపట్టెను కానీ, ఎందుకంటే ముందుగా గుర్తుపడితే చంపేస్తారు వాళ్ళు. దైవ నిర్ణయం నెరవేర్చబడి సింహాసనం మీదకి వెళ్ళేంత వరకు ఎవరి కంట పడకుండా, ఎవరి శత్రువుల యొక్క పన్నాగాలను చిక్కబడిపోకుండా, ఎవరు తన ప్రాణాన్ని తీయకుండా కాపాడుతూ సర్టన్ టైం 30వ ఏట రాజు ఎదుటకు తీసుకొచ్చి నిలవబెట్టాడు అక్కడ. నా దేవుని ప్రియులారా, ఇప్పటికే ఆలస్యమైంది. సంవత్సరాలు దాటిపోతున్నాయి, గతించిపోతున్నాయి, గడిచిపోతున్నాయి. 28 ఏళ్ళు, ఇంకెంతకాలం అని మీరు బాధపడుతూ కృంగిపోతూ, ఇంకా కార్యాలు జరగలేదు, ఇంకా వెలుగు రాలేదు, ఇంకా చీకట్లోనే ఉన్నాం, ఇంకా ఈ సమస్యలు కదలనివ్వకుండా కాళ్ళు పట్టేసే యోబు అంటారు కదా. చదవండి యోబు గ్రంథం 19:8. యోబు గ్రంథం 19:8. నేను దాటలేకుండా ఆయన నా మార్గమునకు కంచి వేసి ఉన్నాడు, నా త్రోవలను ఎవర్రా చేసిందే? అది ఎవరు చేశారో కూడా నీకు అర్థం కావట్లేదా? నీ ఆశీర్వాదాన్ని అడ్డుకునేది సాతానుగాడు, నీ జీవితంలో చీకటిని కలుగు చేసేది సాతానుగాడు. యోబు తనకొచ్చిన శ్రమలను బట్టి వీటన్నింటి దేవుడి మీద వేస్తున్నాడు. దేవుడు అలా చేస్తాడా? చేయడే. సాతాను గారు వేసిన వేటగాని ఊరులన్నింటిని తెంచేవాడు కదా దేవుడు, విడిపించేవాడు కదా దేవుడు. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో విశ్వసించండి. ఇప్పటికే సంవత్సరాలు దాటిపోయినాయి, దశాబ్దాలు దాటిపోతున్నాయి, కార్యాలు జరగలేదని బాధపడుతూ దిగులు పడుతూ ఇబ్బంది పడుతూ వచ్చారా? క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నాను, ఇవాల్టితో మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఈ రోజు వరకు మిమ్మల్ని వేధించి బాధించి ఇబ్బంది పెట్టిన సంఖ్యలు తెగిపోవునుగాక, ఊరులు తెంచబడునుగాక, సాతానుగాడు ప్రాకారాలు కోల్చబడునుగాక, పునాదులతో పాటు పెకిలించబడునుగాక. మీరు వెలుగు సంబంధులై నడుచుదురుగాక, వెలుగు ప్రకాశించునుగాక, వెలుగు ప్రకాశించునుగాక. ఇవాల్టి వరకు నీకు క్షేమం కలగడం కోసమే ప్రభు దాచిపెట్టి ఒక్కసారిగా తగిన సమయంలో ప్రభు యోసేపును బయటకు తీసుకొచ్చి నిలవబెట్టారు. దైవ చిత్తం నెరవేర్చబడేంత వరకు మనం దాగి ఉండాలి, మరుగై ఉండాలి. అలా కాకుండా ఎవడ్రా
నన్నేం చేస్తారా, ఎవర్రా మనల్ని ఆపేది అని పుడింగి డైలాగులు కొట్టకూడదు. దైవ చిత్తం నెరవేర్చబడేంత వరకు యోసేపు కొంచెం తొందరపడిన మాట వాస్తవమే. 28వ ఏట కొంచెం తొందరపడ్డాడు, అంటే తట్టుకోలేక, ఆ శ్రమలు తట్టుకోలేక తొందరపడ్డాడు. ఇంకొక 2 సంవత్సరాలు దేవుడు అక్కడే జైల్లో కూర్చోబెట్టి పాఠం నేర్పించారు. అందుకే అంటాడు, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమని ఉండుట నాకు మేలాయను. రెండో మాట, మొదటి మాట గాడ్ సెక్యూర్స్ అస్. 2, గాడ్ sanctifies us. దేవుడు అట్లాంటి ప్రాకారాల మధ్యలో మనల్ని నిలిపి పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. గాడ్ sanctifies us or shapes us. 105వ కీర్తన 19వ వాక్యం. ఏం చెప్పాడు? నాకు కళ్ళు వచ్చాయి, అవి వచ్చాయి, దర్శనాలు వచ్చాయి, నక్షత్రాలు, ఇంకా పనలు అని చెప్పుకుంటా ఉన్నాడు. ఆ సంగతులు నెరవేర్చబడేంత వరకు యెహోవా వాక్కు అతనిని, దేవుని వాక్యమే పరిశోధిస్తుందట, పరీక్షిస్తుందట. ఆశ్చర్యం కదా? జైల్లో ఉన్న ఖైదీలందరూ హ్యాపీగానే ఉన్నారు. దేవుని వాక్యం మాత్రం యోసేపుని మాత్రం నలగొట్టి, చెతగొట్టి, అనగొట్టి, కొంగదీసి, లేగొట్టి. యోసేపు కనిపించదు, మనకు అనిపిస్తుంది. ఎంత నీతిగా, ఎంత భక్తిగా ఉంటే నన్నేనా దేవుడు శోధించాల్సింది, నన్నేనా దేవుడు పరీక్షించాల్సింది. వెండిని పుటం వేసినట్టు కాదట, ఇబ్బందులు కొలిమిలో పుటం వేశాడట. ఎందుకు ఈ శోధన, ఎందుకు ఈ పరీక్ష? నాకు ఇంత నీతిగా భక్తిగా బ్రతుకుతుంటే నాకేనా ఈ పరీక్షలు, నాకేనా ఈ శోధనలు అనుకోలేదా? మీరు ఎప్పుడు ఆసాపులాగా మీరు ఎప్పుడు అనుకోలేదా? పరిశుద్ధంగా చేతులు కడుక్కొని ఉంటే నాకేనా ఈ బాధలు? భక్తిహీనులందరూ బాగానే ఉన్నారు, వాళ్ళు క్షేమంగానే ఉన్నారు. వాళ్ళ క్షేమాన్ని చూసే కదా నాకు ఇక్కడ మత్సరం వచ్చింది. ఎదురింటోడు పాయాసం తాగితే నాకు వచ్చేస్తుంది, పక్కింటోడు ఏసీ వేస్తే కనుక ఇక్కడ ఏసీ బీపీ అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళని చూసి వీళ్ళని చూసే కదా నాకు ఈ బాధ. ప్రతి ఒక్కరి జీవితంలో యోసేపు అయితే అలా అనుకోలేదు, కానీ నేర్చుకున్నాడు. ఏమిటి? ఎందుకు దేవుని వాక్కు యోసేపును శోధించింది, పరిశోధించింది? యోసేపులో తెలియని గర్వం, తెలియని అహంకారం, ఆ మాటల్లో కానీ ఆ క్రియల్లో కొంచెం అహంకారం, గర్వం చోటు చేసుకుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను ప్రాకారాల మధ్యలో నిలిపి శోధిస్తాడు, పరిశోధిస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను పుటం వేసి నిన్ను శుద్ధ స్వర్ణముగా మార్చి అప్పుడు కొలిమిలో నుంచి బయటికి తీస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమిటి యోసేపుకున్న అహంకారం, గర్వం? చాలా సందర్భాల్లో మన అహం, మన స్వచిత్తం, మన మాటలు, మన క్రియలు మనల్ని అణగదొక్కేస్తాయి. తెలిసి అంటున్నావా, తెలియక అంటున్నావా? కొంతమందికి తగ్గింపులో గర్వం. ఇవి ఏ కోణంలో మనం తెలిసి చేస్తున్నాం, తెలియక చేస్తున్నాం అర్థం కాక ఆటోమేటిక్గా డ్యామేజ్ జరిగిపోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో జరగాల్సిన నష్టం వాటిల్లుతూనే ఉంటుంది. ఎక్కడ యోసేపుకి ఎందుకు వచ్చింది గర్వం? ఎక్కడొచ్చింది గర్వం? ఆ మాటల ద్వారా ఎందుకు అట్లా ఎక్స్ప్రెస్ చేశాడు అతను? ఆ తర్వాత తన జీవితం ఎలా మార్చబడింది చెప్తాను. ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 5, 6 వస్తా. నేను చెప్పిన మాటలు మీరు నోట్ చేసుకోండి. ఆదికాండం 37, 5వ వాక్యం చూద్దాం. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది చెప్పగా
వారు అతని మీద మరీ పగబట్టారు. అతడు వారిని చూచి, అదే తప్పు, ఆ మాటే వద్దంటున్నా. ఏ మాట? నేను, రే అన్నలో, నేను కలగన్నానరా. అట్లా చదువుకుంటూ వస్తే మరుసటి రోజు నేను కలగన్నానరా, నాకు దర్శనం వచ్చింది, నేను చెప్పేటప్పుడు ఈ మాటలు పసిగట్టాడు దేవుడు. వీడికి ఒక పాఠం నేర్పించాలి. దైవ జనాంగమా, మనం ఎవరిమి? కేవలం పాట పాడుకుంటే సరిపోద్దా? ఏమని? నేనేమయ్యున్న నాతో నీ సన్నిధిని పంపవా. పాట మాత్రమేనా? దైనందిన జీవితంలో ఆ తగ్గింపు, ఆ వినయము, వి మస్ట్ ఎక్స్ప్రెస్ హిస్ గ్రేస్. నీవు పొందుకున్న దేవుని కృపని వ్యక్తపరచాలి, గర్వం కాదు. మీరందరూ చాలా సీరియస్కున్నారు కనుక చిన్న మాట చెప్తా. ఖతార్ వెళ్ళేసి వచ్చింది. ఓ 2 ఏళ్ల పాటు ఖతార్ వెళ్ళేసి వచ్చింది అక్క. రెండో కలసి చదివేటప్పుడు ఆవిడ ఫ్రెండ్స్ ఒక 3-4 ఖతార్ నుంచి వచ్చింది కదా, మన అనితక్క పలకరిద్దామని వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతూ ఉంది అనితక్క. మాట్లాడుతుంటే, అంటే పల్లెటూరు అన్నాక కోడి పిల్లలు, నాటుకోడి పిల్లలు ఉంటాయి కదా. మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆ కోడి పిల్లల యొక్క అరుపులు ఎక్కువైనట్టు. దాన్ని తరిమే విధానం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఉష్షు ఉష్షు ఉష్షు. ఏమిటి ప్రాడు క్రోళ్ళు? ఉష్షు ఉష్షు. ఏ క్రోళ్ళు? ప్రాడు క్రోళ్ళు అంట. 2 years కత్తారు కదండి. మనం అలా పొలం గట్ల మీదకి వెళ్దాం పదండి అని చెప్పి ఆ 3 తిని బయలుదేరారు. పొలం గట్ల మీద నడుచుకుంటూ వెళ్తా అంటదంట, వరి నాట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్తో అంటదంట, వాట్ ఈస్ దిస్ ట్రీస్? వాట్ ఈస్ దిస్ ట్రీస్ అన్నంట. వాళ్ళు కంగు తిన్నారు. వాళ్ళు కూడా వెంటనే తడుక్కోకుండా చెప్పారు, దిస్ ఈజ్ వరీ ట్రీస్ అన్నారంట. అంటే ఆ మాటల్లో ఆ అహం, ఆ గర్వం. యోసేపు నేను కలగన్నాను మిమ్మల్ని అడుగుతున్నా. కలలైనా దర్శనాలైనా సరదాగా మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా ఒక అక్క రాత్రి పడుకునేటప్పుడు, ప్రభువా పడుకుంటున్నా, ఈ రాత్రి నేను విక్టోరియా మహారాణి ఇద్దరం కలిసి లండన్ వీధుల్లో గుర్ర బగ్గి మీద పోయినట్టుగా నాకొక కలివు ప్రభువా అని చెప్పి పడుకుంటే వస్తుందా? నిజం చెప్పు, వచ్చుద్దా? నాన్న మీలో ఎవరైనా, ప్రభువా ఈ రాత్రి నేను కిమ్ మామ, ఎవడాడు? నార్త్ కొరియా వాడు, నేను కిమ్ మామ, మేమిద్దరమే కారులో వెళ్ళినట్టు కలి ప్రభువా అంటే వచ్చుద్దా? కళ్ళు ఇచ్చేది ఎవరు? దర్శనం ఇచ్చేది ఎవరు? యోసేపు ఏమంటున్నాడు? నేను వీడికి పాఠం నేర్పించాలా.
వీడికి పాఠం నేర్పించాలి, వీడిని నేను సింహాసనం మీద తీసుకెళ్దాం అనుకున్నా. ఈ 17 ఏళ్ల వయసులోనే నేను వీడికి పాఠం నేర్పించాలి. ప్రియులారా, కొన్నిసార్లు బాధపడతాం. నేను ఎంత తగ్గించుకుంటుంటే, నేను ఎంత వినయంగా ఉంటుంటే, నాకైనా ఈ శోధనలో, నాకైనా ఈ బాధలు, నన్నేనా దేవుడు పుటం వేసేది, నేనే కనబడ్డానా నీకు అని దేవుని మీద వాపోవడం కాదు. ఎక్కడో గర్వానికి, అహంకారానికి చోటు ఇచ్చావు. అహంకారులు దేవుడు ఎదిరించడా? దీనులకు కదా కృపించే దేవుడు. నేర్పించాలి. నా మార్గం ఏమిటి వీడికి నేర్పించాలి. తిన్నగా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాడు. పాఠాలు నేర్పిస్తున్నాడు దేవుడు యోసేపుకి. జైల్లో కూర్చోబెట్టాడు. ఉదయాన్నే లేచి విఐపి సెల్లార్ కదండి అది, పానదాయకుల అధిపతి, భక్షికారుడు, వాళ్ళిద్దరూ దుఃఖపడుతూ, చింతిస్తూ, బాధపడుతూ కూర్చొని ఉన్నారు. యోసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అయ్యలారా, మీరు ఎంతకాలం చింతిస్తూ ఉంటారు? ఎందుకు మీరు బాధతో, చింతతో బాధపడుతున్నారు? ఏమైంది మీకు? ఇద్దరు ముక్తకంఠంతో చెప్పారు, కలలు కన్నావురా. ఆ కలభావం చెప్పేవాడు ఎవ్వరు లేరురా. ఇప్పుడు ఏమనాలి? నేనున్నాను కదా, మై హోనా అన్నాడా? ఏం చెప్పాడు చెప్పండి. 37వ అధ్యాయం 40 ఆదికాండం 48వ వాక్యం. ఆదికాండం 48వ వాక్యం. మేము కలలు కన్నాం, వాటిని భావం చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరని అతనితో చెప్పగా, యోసేపు వారిని చూచి భావములు చెప్పుట. ఇప్పుడు వచ్చింది మనోడికి పాఠం. ఇప్పుడు వచ్చింది యోసేపుకు పాఠం. ఇక్కడ స్టార్ట్ చేశాడు. ఇక యోసేపు నోట 10ల సంఖ్యలో వెలువడుతుంది ఈ మాట, దేవుడు 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 దేవుడు. కలభావం చెప్పాల్సింది దేవుడు కదా, మరి మనుషుల కొరకు ఎదుగుతున్నారేంటి? దేవుని ఆత్మ కలిగి ఉంటేనే కదా చెప్తారు. ఇక స్టార్ట్ చేశాడు. ఇక దేవుడు దేవుడు దేవుడు. చూద్దాం. ఆదికాండం 41. ఆదికాండం 41 15వ వాక్యం నుంచి చూద్దాం. ఆదికాండం 41 15 16 17 చదువుకుంటూ వెళ్దాం. నేను ఒక కలగన్నాను, దాని భావం గలవు ఎవరు లేరు. నీవు కలలను విన్న ఎడల దాని భావం చెప్పగలవని నిన్ను గూర్చి. అందుకే నా బతుకు ఎట్లయింది. అందుకే నా బతుకు 2 సంవత్సరాలు ఎత్తడయింది. నా వల్ల కాదు సార్, నేను కాదు చెప్పేది. ఇప్పుడు ఏమంటాడు చూడండి. ఎవడాడు పాందాగిలు అదిపై చెప్పాడు, నేను చెప్తానని. ఊరుకో బాబా, అట్లా నేను అన్నదానికే జైల్లో వేసాడు దేవుడు నన్ను. నా గర్వం అంతా అణిచేశాడు దేవుడు. దేవుడే మీకు శుభకరమైన, లేక తమిళ్ బైబిల్లో మంగళకరమైన, శుభకరమైన, దేవుడే మీకు ఈ కళని ఇచ్చాడు. నువ్వు చెప్తావంట, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మరలా 28వ వాక్యం. నేను ఫరోతో చెప్పిన మాట ఇదే, దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించిన. 32వ వాక్యం. ఈ కార్యములు దేవుని వలన నిర్ణయింపబడింది, ఇది దేవుడు శీఘ్రముగా. దేవుడు. ఒరే అన్నలారా, మీరు కాదు, దేవుడే నన్ను పంపించాడు. మీ ప్రాణాలు కాపాడడానికి దేవుడే నన్ను పంపించాడు. 50వ అధ్యాయం 20వ వాక్యంలో, మీరు కీడు చేయని ఉద్దేశించారు కానీ దాని అంతటి దేవుడు స్వచిత్తాన్ని అనగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా.
యోసేపు కనబడ్డ ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు, దేవుడే 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 దేవుడే. దైవ జనాంగమా, గుర్తుపెట్టుకో, ఏది చేసినా ఏది జరిగినా దేవుడే 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 దేవుడే. ఒకవేళ 100% నీకు కీడు జరుగుతూ ఉందా, నా దేవుని చిత్తానుసారంగా నేను పిలువబడి ఉంటే, నేను యథార్థంగా నా దేవుణ్ణి ప్రేమించేవాడిని అయితే మేలు కలుగు నిమిత్తం సమస్తము. యోసేపు 13 సంవత్సరాలు జైల్లో ఉండడం కూడా దేవుని చిత్తమే. తెలిసిన వాళ్ళందరూ అంటాడు, వాడి కర్మ, వాడు ఏం పాపం చేశాడో, దేవుడాన్ని చెయ్యుదిరి పెట్టేశాడు, వాడి కర్మ కాలింది. కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యం మనల్ని పుటం వేసి అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోదు. ఎందుకంటే నీలో ఉన్న గర్వం, అహంకారం శాంతం తీసివేయబడాలి. అందుకే మాట్లాడిన ప్రతి ఒక్కరితో యోసేపు చెప్తున్నాడు, దేవుడే దేవుడే దేవుడే. ఇక 2 మాటలు చెప్తాను ఇక్కడ. యోసేపు జైల్లోకి వెళ్ళేటప్పుడు ఒక ఖైదీ అనే ముద్ర వేయబడి వెళ్ళాడు. నేను మొదటి మాటలో చెప్పాలి ఇక్కడ, ఐగుప్తులో తనకున్న గౌరవాన్ని అంతా మంట కలిపేసింది ఆ బజార్ది. ఐగుప్తులో యోసేపుకు, పొతీఫర్ ఇంట్లో యోసేపుకున్న రెప్యుటేషన్ అంతా ఆ బజార్ది గంగపాలు చేసింది, ప్రతిష్ఠ పోగొట్టుకున్నాడు. జైలుకి వెళ్ళేటప్పుడు అందరూ ఏమంటున్నారు, యోసేపుడు జైలుకి తీసుకెళ్ళేటప్పుడు అందరూ ఏమంటున్నాడు, ఆయుడు పెద్ద నీతిమంతుల్లాగా నాటకాలాడి యదోరాయుడు అని చెప్పి వినండి. జైలుకి వెళ్ళేటప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దూషణ మాటలు, దుర్భాషలు, బూతులు, తిట్లు. ఆ పరిస్థితుల్లో యోసేపు జైలుకి వెళ్ళి, జైల్లో ఉన్నప్పుడు వినండి జాగ్రత్తగా, జైల్లో ఉన్నప్పుడు తోటి ఖైదీల యొక్క వ్యవహారాలన్నీ గమనించి తను కూడా ఏమైపోవాలి, కరడు గట్టిన, చెప్పండి, కరడు గట్టిన ఉగ్రవాదిలాగా మారిపోవాలి. నేను ఇక్కడ ఒక మాట రాసుకున్నా, జైల్లో ఉన్నంత కాలం ప్రతీకార చర్యలకు ప్రణాళికలు వేస్తూ కూర్చోలేదు యోసేపు. చెరసాలలో ఉన్నంతకాలం బయటికి రాగానే ఆ పొతీఫర్ గాడు ఆడి పెళ్ళాన్ని వేసేస్తా బతకలేను, దానంతా తెలుస్తా, లాగుతా సోషల్ మీడియాలకు దాన్ని అని అన్నాడా? చెరసాలలో ఖైదీలు ఉన్నారు, రేయ్ చాలా నీతిమంతులు మాకు తెలుసు, ఇట్లాంటి నేరం నీ మీద వేసారు కనుక మనం బయటికి వెళ్ళినప్పుడు దీన్ని అందరూ లేపేద్దాం అని ఖైదీలతో చేతులు కలిపాడా? నా ఇప్పుడు నేను మీకు చెప్తా, చెరసాలలో ఉన్నంత కాలం యోసేపు క్రీస్తు సారూప్యంలోకి మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకే వాక్యం అంటుంది, శ్రమ నొంది ఉండుట నాకు. నేను ఇక్కడ మాట రాసుకున్నా, మనల్ని మనం పరీక్షించుకోవాలంటే శ్రమల కొలిమిలోకి దిగాలి. నీవు శుద్ధ సువర్ణముగా మార్చబడాలంటే శోధింపబడాలి. శోధన మధ్యలో ఉన్నప్పుడు ప్రతీకార చర్యలకి ప్రణాళికలు వేయకూడదు. దూషణకు ప్రతి దూషణ, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. యోసేపు చెరసాల్లో ఉన్నంతకాలం తోటి ఖైదీలందరూ కరడుగట్టిన ఖైదీలైనా సరే తన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ గర్వం, అహంకారం మొత్తం వదిలిపెట్టేసి క్రీస్తు సారూప్యంలోకి వచ్చాడు. అందుకే జైల్లోంచి బయటకు రాగానే గాడ్ బ్లెస్ అదే రాజు అడుగుతున్నాడు, ఎరా నువ్వు కళ్ళభావం చెప్తూ ఉంటావు కదా, దేవుడే దేవుడే ఓం. జైల్లోకి వెళ్ళేటప్పుడు బంధించి సంఖ్యలు, జైల్లోంచి వచ్చాక ఎవ్రీథింగ్ పీస్, హ్యాపీ, ఆల్ హ్యాపీస్. రే అన్న భయపడ మాకు, గాడ్ బ్లెస్ యూ. మరి ఏమైందిరా వీడికి? శ్రమల కొలిమిలో పుటం వేయబడి క్రీస్తు సారూప్యంలోకి మారిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మారిపోయాడో తెలుసా? వాళ్ళ అన్నోళ్ళు వచ్చారు, మరి అన్న నేనేనరా మీ తమ్ముడు యోసేపుని. తమ్ముడా నువ్వా తమ్ముడా అని అంటుంటే యోసేపుకి దుఃఖం ఆపుకోలేక లోపలికి లెక్కులు పెట్టి ఏడుస్తున్నాడు.
జైల్లో ఉన్నంత కాలం వాళ్ళ అన్నోళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ప్రణాళికలు వేయకుండా వాళ్ళ అన్నోళ్ళు కనబడిన వెంటనే మొదట తినే దుఃఖపడి ఏడుస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? అంటే క్రీస్తు ప్రేమని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శ్రమల కొలిమిలో నీవు పుటం వేయబడితే దైవ ప్రేమతో నింపబడతావు. వాళ్ళ అన్నోళ్ళు ఎదురుగా వచ్చి నుంచుంటే చిటికేసి లేపేస్తానరా మిమ్మల్ని అని అనట్లేదు. ఎవరు అదే లేపేస్తాను అనలేదు. వాళ్ళు ప్రేమించాడు. వాళ్ళు గుర్తుపట్టే లోపే ఎక్కులు పెట్టి గదిలోకి వెళ్ళి ఏడ్చుకుంటూ బయటకు వస్తాం. క్రీస్తు ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఎప్పుడైతే మనం గర్వము అహంకారము విడిచిపెట్టి దేవుడే దేవుడే అని దేవుని మీద ఆధారపడతావో ఆ క్రీస్తు సారూప్యం. సంఘానికి ఉత్తరం రాస్తూ పౌలు అంటారు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరందరూ, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగిన వారమై ఉండాలి. మూడో మాట, అతి ప్రాముఖ్యమైన మాట, అతి ప్రాముఖ్యమైన మాట. ఆదికాండం 49 22వ వాక్యం. ఆదికాండం 49:22. యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని కొమ్మలు దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి. ఎవర్రా గోడ కట్టింది? ఎవర్రా గోడ కట్టింది? దేవుడు కాదు, సాతానుగాడు. అదే చెప్పింది నేను. దేవుడు గనక కడితే మన క్షేమం కోసం కడతాడు. సాతానుగాడు కట్టేశాడు గోడ. ఎవరో మీ విరోధులు కట్టేశారు గోడ. మిమ్మల్ని ఎదగనివ్వకుండా, ఫలించనివ్వకుండా, వ్యాపించకుండా, విస్తరించకుండా, మీ ఫలాలు ఎవరు పొందకుండా సాతానుగాడు గోడ కట్టేశాడు. ఇక్కడ వివరిస్తాను. యోసేపు ఓట యొద్ద ఫలించడు కొమ్మ. 2 పాయింట్లు చెప్తాను నేను. మరి ప్రతిదీ ఫస్ట్ నుంచి 2 చెప్తా వస్తున్నాను. కొన్ని సందర్భాల్లో మనం గనక అంత కట్టుకున్నాం అనుకో, శత్రువులు ఏమంటారు? ఓవర్గా బోమాక, కొంచెం తగ్గు అంటారు. మనమేమో తక్కువ కట్టుకున్నాం అనుకోండి, దేవుడు ఏమంటారు? ఒరే లోబి, ఏమిట్రా నీ గుడారపు తెరలు విశాలపరచమన్నాను కదరా అని అంటాడు. ఇటు చెప్పలేము. ఇక్కడ యోసేపు జీవితం ఫలభరితంగా లేకుండా, ఆశీర్వదించబడకుండా, విస్తరించకుండా, దీవించబడకుండా ఎవరో కొంతమంది తన చుట్టూ గోడలు కట్టేశారు. ఈ గోడల కోసం ఒక 3-4 మాటలు చెప్తాను. వాల్స్ నెవర్ గ్రో అప్. గోడలు ఎప్పుడూ ఎదగవు. మీకు అర్థమయ్యేసరికి చెప్తాను. 10 ఏళ్ల క్రితం ఆ గోడ కట్టాం. 10 సంవత్సరాల క్రితం అదిగో ఆ పిట్టగోడ కట్టాం. ఈ మందిరం ఆ కిటికీల దగ్గర 10-20 ఏళ్ళు అయిపోయింది. 20 సంవత్సరాల క్రితం ఆ గోడ కట్టాం. ఏమన్నా గోడ ఎదిగిందా? అట్లాగే ఉంది. నేను మీతో చెప్పదలిచింది ఏంటంటే, మీరు ఎదగకుండా, మీరు ఫలించకుండా, మీరు విస్తరించకుండా చాలామంది గోడలు కడతారు. బట్ వన్ థింగ్, ఆ గోడలాగానే వాళ్ళు ఎదగరు. మీకు అడ్డుగా గోడ కట్టిన వాళ్ళు ఎదగరు. 10 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా వాళ్ళు కూడా ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. మీరు మాత్రం గోడల మీదకి ఎక్కి వ్యాపించేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించకుండా, మీరు దీవించబడకుండా, మీరు ఆశీర్వదించబడకుండా ఎవరైతే గోడలు కట్టారో ఆ గోడలు అనేవి సంవత్సరానికి అడుగు చొప్పున పెరగవు. అట్లాగే గోడలు ఎట్లాగైతే పెరగవో, ప్రాకారాలు ఎట్లాగైతే పెరగవో, మీకు విరోధంగా క్రియ జరిగించేవాడు కూడా ఎదుగు బొదుగు లేకుండా ఆ స్థితిలోనే ఉంటారు.
మీరు మాత్రం ఎదుగుతానే ఉంటారు. రెండు మీకు విరోధంగా ఎవరో 10 ఏళ్ల క్రితం గోడ కట్టారు. 10 ఏళ్ల క్రితం గోడ కట్టినప్పుడు ఆ గోడ బాగానే ఉంది. 10 ఏళ్ళ తర్వాత ఆ గోడ ఏమవుద్ది? బలహీనమైపోద్ది. 2 బీటలు. రెండో మాట, ఆ గోడలు మీకు విరోధంగా కొంతమంది గోడలు కట్టారు కదా, ఆ గోడలు బలహీనమైపోతాయి, బీటలు వారిపోతాయి. మీకు చెప్పదలిచింది ఏంటంటే, మీకు విరోధంగా ఎవరో 10 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం మీరు ఎదగకుండా గోడ కట్టారా, ఆ బీటలన్నీ బద్దలైపోతాయి యేసునామములో. ఆ కట్టినోళ్ళందరూ బలహీనులైపోవుదురుగాక, అంతకంతకు క్షీణించిపోవుదురుగాక. రాజుల 2వ గ్రంథం సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. 2 Samuel chapter 3:1. ఏంటన్నా? దావీదు అంతకంతకు బలాన్ని పొందుకున్నాడు. కానీ దావీదుని ఎదగకుండా రమారమి 40 సంవత్సరాలుగా సౌలు పోరాడుతూనే ఉన్నాడు. చివరికి ఏమైందిరా? క్షీణించిపోయారు. అదిగో గోళ్ళు ఉన్నాయి, సంవత్సరాలు గడిచే కొద్ది బేటలు వారుతాయి, బద్దలైపోతాయి, బలహీనమైపోతాయి. మీకు విరోధంగా లేచిన వాళ్ళందరూ బలహీనులైపోతారు, బద్దలైపోతారు, క్షీణించిపోతారు యేసు నామములో. మీరు మాత్రం గోడల మీదకి ఎక్కి ఎగబాకుదురుగాక. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. బాబు సాంకేతిక నిపుణులు ఆ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఒకసారి చూపెట్టండి. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఆ పొడవు వెడల్పులు ఇప్పుడు క్యాలిక్యులేషన్ కాదు, కానీ ఇగో హలో మంది 5.5-6 ఎకరాలు ఈ గవర్నమెంట్ మందిరం, ఈ ప్రెమిసెస్ అంతా 6.5 ఎకరం ఇది. దీని చుట్టూ గోడ కట్టుకున్నామంటే అదొక ఎత్తు. బట్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దేశం ఎంత పెద్దది, అంత అదిగో సువిశాలమైన దేశానికి చుట్టూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా వాల్ కట్టేశారు. ఎప్పుడు? మేబీ ఒక 500 సంవత్సరాల క్రితం మంగోలియన్స్ వాళ్ళు, వీడు చెంగీజ్ ఖాన్ అనేవాడు తరచుగా యుద్ధం చేస్తున్నాడు, గోడ కట్టేశారు. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు చైనా టూరిజం వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పొరపాటున ఆ గోడ మీదకి వెళ్ళొద్దు, ఎందుకంటే వీక్ అయిపోయింది. మీరు కనుక ఎక్కారనుకో, అక్కడ నుంచి ఆ గోడతో పాటు మీరు కూడా పడిపోతారు, ఎందుకంటే వీక్ అయిపోయింది. అప్పుడు స్ట్రాంగే. మీకు విరోధంగా అప్పుడు కట్టారు కదా, అప్పుడు స్ట్రాంగే. వాళ్ళందరూ పీటలు వారిపోతారు. సౌలా దావీదు బలహీనుడు. ఆ దావీదును చంపాలని 40 సంవత్సరాలుగా పెచ్చ వేషాలు వేస్తున్నావు. సౌలు కుటుంబం వాడి కుటుంబం క్షీణించిపోయింది. దావీదు అంతకంతకు చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకో మాట రాసుకున్నా. చివరికి ఆ సౌలే ఒక రోజు ఏమంటాడు తెలుసా? దావీదా, నాయనా, నా కుమారుడా దావీదా, నువ్వు నాకంటే నీతిమంతుడురా. నేను నీకు ఎంతగానో అపకారం చేస్తూ వచ్చా, నువ్వు నా ఎడలో ఉపకారం చేసావురా. నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు. కొట్టొచ్చాడు గట్టిగా, హల్లెలూయా. ఏ శత్రువైతే గోడ కట్టాడో, ఏ శత్రువైతే కంచి వేశాడో, ఆ శత్రువు నోటితోనే చెప్తున్నాడు, షూర్లీ యు బికమ్ ఏ కింగ్. నువ్వు రాజు అవుతావురా. ఏ శత్రువులైతే మీరు ఎదగకుండా, మీరు ఫలించకుండా, విస్తరించకుండా గత దశాబ్దాల పాటు కంచె వేస్తూ, గోడలు కడుతూ, ప్రాకారాలు కడుతూ వచ్చారో, వాళ్ళు బలహీనులు అవడమే కాదు, వాళ్ళ నోటితోనే వాళ్ళు ఒప్పుకుంటారు మీరు దేవుని బిడ్డలు, దేవుడు మీకు తోడై ఉన్నాడు, దేవుని సన్నిధి మీకు తోడుగా ఉంది, నిశ్చయముగా మీరు ఆశీర్వదించబడిన జనాంగం.
మూడో మాట, శత్రువు మీ చుట్టూ గోడ కట్టాడు ఎదగకూడదని. మూడో మాట నేను ఏం రాసుకున్నా అంటే, దేవుని బిడలు ద్రాక్ష తీగలకి సాదృశ్యం. చెప్పానుగా, యేసుక్రీస్తు ఎవరు? నేను నిజమైన ద్రాక్ష వల్లిని, మీరు తీగ. ద్రాక్ష తీగ బలహీనమైంది. అది ఎదగాలి, ఫలించాలి అంటే వెదురు కర్రలతో ఒక పందిరేయాలి, ఒక సపోర్ట్ కావాలి. ఎస్, పాపం శత్రువు తెలియక నువ్వు ఎదగకూడదని, నువ్వు ఫలించకూడదని, రెమ్మలు రెక్కలు కొమ్మలు ఎక్కి ఎగబాకకూడదని అడ్డుగా ప్రాకారాన్ని కట్టాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆ గోడనే నీకు సపోర్ట్గా పెట్టి ఆ గోడని ఆధారం చేసుకుని పైకి వెళ్తావు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ అన్నలైతే, ఏ ఐగుప్తీలైతే, ఏ పొతీఫర్ అయితే యోసేపుని ఎదగనివ్వకుండా చేయాలనుకున్నారో వాళ్ళందరి సపోర్ట్తోనే యోసేపు పైకి వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. పొతీఫర్ భార్య బజార్ది అనుకుంది, వేసేసానని జైల్లో, వాడు జమ్మడ అనుకున్నాడు. అక్కడే దేవుడు ఒక సపోర్ట్ని పెట్టాడు. పొతీఫరుడు వాడు పానదాయకుల అధిపతిని. ఎక్కడైతే మనం పడిపోతాం, కూలిపోవాలనుకుంటామో ప్రతి చోట నా దేవుడు ఒక సపోర్ట్ని పెట్టుంటాడు. అది మీరు పెట్టుకున్నది కాదు, మనల్ని నాశనం చేయాలి వాడెవడనో పెట్టాడు, వాడే మనకు సపోర్ట్. యేసు నామంలో స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ గోడ అయితే మనం ఎదగకూడదని కట్టాడో జాయిగా ఆ గోడ మీద అట్లా ఎక్కి, స్తోత్రం చెప్పు గట్టిగా. చివరికి ఒక రూల్ వచ్చింది. ఏ ప్రజలైతే యోసేపుని బాధించారో, సంఖ్యలతో వేధించారో, దూషించారో, దుర్భాషలాడో, దేశదిమ్మరి చేశారో, యోసేపు గౌరవాన్ని కించపరిచారో, ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏం రాజుగారు, ఆ పొతిఫర్ సంగతి మాట్లాడు. ఆడే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ ది పాయింట్. పొతిఫర్ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఈ ఫైల్ మీద అదే రాజు అన్నాడు, నాకు తెలియదు, ఇది యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఆడేంటంటే, యోసేపు ఆన లేకుండా చెయ్యి కానీ కాలు కానీ ఫైల్ తీసుకొని అక్కడ అది కాదండి, ఈ చేత్తోనే వాడిని కొట్టానండి, ఈ చేత్తో వాడి కాళ్ళు పట్టుకో, తప్పే ఉంది, పో. ఏ శత్రువులైతే బాధ పెడుతూ వచ్చారో వాళ్ళందరూ యోసేపు దగ్గరకు వచ్చి భిక్షం అడుక్కునేటట్టు చేశాడు దేవుడు. ఏ చేతులైతే బట్టలోడు తీసి గోతులో వేసాయో ఆ 10 మంది అన్నలు భిక్ష అడుక్కుంటున్నారు. ఎవరైతే యోసేపు భవిష్యత్తుకి అడ్డుగా గోడలు కట్టారో వాళ్ళందరికీ రాజు ఒకటే మాట చెప్పారు, యోసేపు ఆన లేకుండా, సెలవు లేకుండా ఎవ్వడు చెయ్యి కానీ కాలు కానీ ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఇందులో యోసేపు నామలు అడుగుతున్నాం తండ్రి అనాలి. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మన దేవుడు ఆ ప్రాకారాలు అట్లాగే ఉంచినా వాటి మీదకి ఎక్కి వ్యాపించేటట్లు చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు ఏ రోజు కూడా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని యుద్ధాలు చేయలే. ఇదిగో అక్కడ ఉన్నాడని తెలిసింది దావీదుకి, వెళ్ళాడు. పెద్దగా ఎఫర్ట్ పెట్టక్కర్లే దావీదు, జస్ట్ ఈట వదిలితే చచ్చిపోతాడు. కానీ దావీదు యుద్ధం చేయలే. అభిషేకించబడిన వానిని నేను ముట్టు. ఏ రోజు కూడా దావీదు రాజ్యం కోసం సౌలు రాజ్యాన్ని లాక్కోవాలని యుద్ధం చేయలే. ఆ సౌలే చెప్తున్నాడు, నీవు రాజు అవుతావు తప్పనిసరిగా. మనం పోరాడాల్సిన అక్కర్లేదు, మనం పోట్లాడాల్సిన అక్కర్లేదు, యుద్ధం యెహోవాదే. షద్రక్, మేషక్, అబేద్నెగోలు మండుచు ఉన్న వేడిము గల అగ్నిగుండంలోంచి మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. విడిపించకపోతే చచ్చైనా చచ్చిపోతాం, కానీ మీతో మాత్రం పొరపాటున చేతులు కలిపి సిండికేట్ అయ్యే పరిస్థితి లేదు. దైవ జనాంగమా, మన దేవుడు మన పట్ల ఎంతటి గొప్ప కార్యాలైనా ఘనకార్యాలైనా చేసి మనల్ని సంతోషపెడతాడు. ఇంకా చెప్పనా, నాకు బాగా నచ్చిన మాట, యోసేపు చుట్టూ గోడలు కట్టేశారు కదా,
యోసేపు అనే వ్యక్తి ఎవరికి తెలియట్లే, యోసేపు అనే వ్యక్తి ఎవరికి కనబడట్లే. కొన్ని సంవత్సరాల పాటు యోసేపు అనేవాడు గూగుల్ మ్యాప్లో కూడా లేడు. కొంతమంది మనల్ని అవమానపరిచే అవమానాలు, అమ్మా బ్రదర్ ఎక్కడికి వెళ్ళారు ఇంతకాలం మీరు? అదే పాష గారు 6 సంవత్సరాల క్రితం చిన్న గొడవ అయింది కదా, తలెత్తుకోలేక 6 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. 13 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. యోసేపు ఎక్కడా 13 సంవత్సరాలు విఐపి జైల్లో ఉన్నాడు యోసేపు. గోళ్ళ కట్టేశారు తన చుట్టూ. యోసేపు ఫలించకుండా, ఆ చెట్టు ఎవరికి కనబడకుండా, ఆ చెట్టు ఫలాలు ఎవరు అనుభవించకుండా యోసేపు చుట్టూ గోడలు 13 సంవత్సరాలు ఆ వ్యక్తే లేడు. అనుకొనని గడియలో పట్టాభిషేకం నందడానికి దేశాన్ని ఏలుబడి చేసే రాజే పిలిపించాడు. పిలవనంపండ్రా వాడిని ఇక్కడికని. గొప్ప దేవుడు. మనుషులకి కనబడాలని తొందరపడకండి, ఆశపడకండి. తగిన సమయంలో నా తండ్రి మిమ్మల్ని హెచ్చించును గాక. అతడు నన్ను ప్రేమించుచు ఉన్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను, నాకు మొరపెట్టాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను, గొప్ప చేస్తాను. స్తోత్రం చెప్పు గట్టిగా. మీ శక్తి చేత, మీ బలము చేత కాదు కానీ దేవుని ఆత్మ చేతనే ఈ కార్యాలు జరుగును గాక. మనం కొన్ని సందర్భాల్లో కనుమరుగైపోతాం. జనానికి 5 సంవత్సరాల పాటు ఎట్లేరు బావా. కొన్ని సందర్భాల్లో కొంతమంది సేవకులు కూడా కనుమరుగైపోయింటారు. ఏమైంది బ్రదర్? కొన్ని సమస్యలు వచ్చినందువల్ల తలెత్తుకోలేకుండా అయిపోయానన్నా. దేవుడు ఆశీర్వదిస్తాడు. సరే, కొన్ని సందర్భాల్లో తప్పదు. ఉగ్రత తీరేంత వరకు మరుగై ఉండక, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయక తప్పదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎల్లకాలం 4 గోడల మధ్యలోనే దేవుడు కూర్చోబెట్టడు. ఒకవేళ సాతాను గడికి కదలదు అనుకున్నాడు అనుకో, మనల్ని జాయిగా పైకి తీసుకొచ్చి బోధిగంతాల వరకు, సముద్ర తీరాల వరకు మన ఆశీర్వాదాన్ని వెదజల్లేటట్లు చేస్తారు. నీ ఫలాలు, నీ దీవెనలు ప్రతి ఒక్కరూ అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. దావీదు అంటారు, నీ సహాయం వల్ల నేను సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు, ఎవడు ప్రాకారాలు కట్టినా, ఎవడు కంచె వేసినా, ఎవడు గోడ అడ్డు కట్టినా, ఒకటి మాత్రం వేటగాని ఉచ్చులే బిగించిన యేసు నామములో ఈ రాత్రి తెంపబడి, పగలగొట్టబడి, పడద్రోయబడి, కూలదోయబడి, ఆ ప్రాకారాలు పడగొట్టబడడం కాదు, చదును భూమిగా మార్చువాడి రాత్రి మన మధ్యలో ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతి మాట పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుంటారు మీరు. ఏ ప్రాకారాలు, ఎవరు ప్రాకారాలు అడ్డేశారు, ఎందుకు వేశారు, ఎప్పుడు వేశారో ఆలోచించండి. మీ వ్యక్తిత్వాన్ని ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో గర్వానికి, అహంకారానికి చోటు ఇచ్చినందువలన దేవుని వాక్యమే నిన్ను పరిశోధించి పుటం వేసి శుద్ధ సువర్ణముగా మారుస్తుంది. ఈ రాత్రి ఒక మంగళకరమైన శుభరాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ లేచి నిలవబడదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీవు మమ్మును, మినిస్ట్రీస్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కోడికలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రతి నెల విస్తారమైన ప్రజలను తీసుకొచ్చి నీ ప్రజల్ని కృపతో నింపి, కట్లు తెంచి, విడుదల ప్రసాదించి, రక్షణానందంతో మీరు నింపుచున్నందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఆగస్టు మాసంలో మీ సేవకుని మీరు నిలిపి, మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు స్వామి. విశ్వాసయాత్రలు సాగిపోతున్న నీ ప్రజల జీవితాల్లో ఎన్నో ప్రాకారాలు, నీ ప్రజలకు వ్యతిరేకమైన ఎన్నో సైన్యాలు. మేము పోరాడేది మనుషులతో కాదని, ఆకాశ మండలాల్లో సంచరించే దురాత్మ సేనలతో అని మీరు సెలవిచ్చారు. నిజమే ప్రభా. ఆయా సందర్భాల్లో ఆయా ప్రజల్ని అపవాది ప్రేరేపించి, తండ్రి
సంఘానికి, సేవకులకి, పరిచర్యకు, నీ ప్రజలకు వ్యతిరేకంగా ఎన్నో క్రియలు జరిగిస్తూ ఉండగా ప్రభువా, ఆ సైన్యాన్ని జయించే శక్తిని ఈ రాత్రి ఒక్కొక్కరికి మీరు దయచేసినందుకే స్తోత్రం తండ్రి, దయచేసినందుకే స్తోత్రం ప్రభువా. నీ సహాయం వల్ల ప్రాకారములు దాటుతామని నిరీక్షణను మీరు నింపినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరెవరి జీవితాల్లో ఏ ఏ సందర్భాలు, ఏ ఏ ప్రాకారాలు నీ ప్రజల్ని ఎదిరిస్తున్నాయో, నీ ప్రజల్ని భయపెడుతున్నాయో, నీ ప్రజల్ని కలవరపెడుతున్నాయో నా ప్రభువా, ఏ ఏ ప్రాకారాలు ఎదగకుండా చేస్తున్నాయో తండ్రి, అభివృద్ధి ఆశీర్వాదం అనేకులకి ప్రభువా వ్యాపించకుండా అడ్డుగా ఉన్న ప్రతి అడ్డును, గోడను, ప్రాకారములు మీరు కూల్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రాకారమును పడగొట్టువాడుగా నీవు ముందర నడుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ ప్రశస్త రాత్రి ఎవరెవరి జీవితంలో ఏ ఏ గోడలు ప్రభువా నీ ప్రజల్ని కలవరపెడుతున్నాయి వాటన్నిటిని తొలగించమని వేడుకుంటున్నాం స్వామి. దేవా, ఇక్కడ నుండి నీ ప్రజలు బయలుదేరి వెళుతుండగా అద్భుతమైన మీ సహాయం ఒక్కొక్కరికి కలుగునుగాక, మీ సహాయం ఒక్కొక్కరు పొందుదురుగాక, ఒక్కొక్కరికి నీ సహాయం కలుగునుగాక. కార్యాలు చేయమని ప్రార్థన చేయించున్నాం స్వామి. మీ స్తోత్రం. ప్రతి బలహీనత నుండి, ప్రతి పోరాటాల నుండి ప్రభు, ప్రతి సమస్య నుండి ప్రజలకు విడుదల దయచేయండి దేవా. ఆయా సందర్భాల్లో మీరు మమ్మల్ని ఉంచిన కోటలో, ప్రాకారంలో నీ స్వారూప్యం పొందుకునేటట్లు నీ వాక్యం మమ్మల్ని పరిశోధించినప్పుడు నా తండ్రి, ఆ పరిశోధనకు అప్పగించుకొని మమ్మల్ని మేము పరీక్షించుకొని తండ్రి, మాలో ఉన్న అహంకారము, గర్వాన్ని పోగొట్టుకొని నీ స్వారూప్యంలోనికి ప్రభు ఒక్కొక్కరు మార్చబడేటట్లుగా, మలచబడేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ కాపుదల నీ ప్రజలకు ఎల్లప్పుడూ కలగాలి. నీవు చెప్పినది నెరవేర్చే వరకు స్వామి ఒక్కొక్కరి జీవితంలో నీ వాక్యం పరిశోధించునుగాక. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరు శుద్ధ సువర్ణముగా మార్చబడదురుగాక. ప్రతివారు ఫలించడి కొమ్మగా మారాలి ప్రభా. వారి అభివృద్ధి, ఆశీర్వాదం తండ్రి సుదూర ప్రాంతం వరకు వ్యాపించునుగాక. ప్రభువా, నీ ప్రజలు ఈ పట్టణానికి ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక, ఈ రాష్ట్రాలకి ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక, ఈ దేశానికి దీవెనకరంగా మార్చబడుదురుగాక. ఆ దిశగా ప్రభువా భూదిగంతాల వరకు నీ బిడ్డలు సాక్షిగా ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇప్పటి వరకు నిలిచి నీ మాటలు అందించిన మీ సేవకులు బట్టి స్తోత్రం. మీ సేవకుల క్షేమాన్ని కోరే దేవుడు స్వామి, మీ స్తోత్రం తండ్రి. శుభకరమైన ఆనవాళ్ళు మీ సేవకులకు మీరు దయచేసే దేవుడు స్వామి. బలపరచండి, వారికి ఆరోగ్యాన్ని దయచేయండి స్వామి తండ్రి. వారి స్వరాన్ని ముట్టండి ప్రభువా. మీ స్తోత్రం కృపతో వారిని నింపండి స్వామి. ప్రతి స్థలములో మీ సేవకులు మీరు మహిమపరిచి బలవంతుని చేతిలో బాణంలాగా మీరు వాడుకోబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కొడికను ఇప్పటి వరకు మీ ఆధ్వర్యములో, మీ స్వాధీనములో, మీ ఆలోచన చేత మీరు నడిపించినందుకై వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కుడి వచ్చిన ప్రజావాహిని మీ చేతిలో సమర్పిస్తున్నాం. పేరు పేరు వరుసన ప్రభా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించమని కోరుకుంటూ మీ చేతిలో సమర్పించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఇక చేయబోతున్న ప్రార్థనలన్నింటిలోనూ ప్రభా మీరు మాతో ఉండి మా ప్రార్థనలు ఆలకించి మహిమ కలిగిన కార్యాలు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.